13వ అధికారం 10వ వాక్యం నుండి 17వ వాక్యము వరకు అక్కడ జరిగిన విషయాన్ని మనం ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. 10ஆம் வசனம் முதற்கொண்டு 17ஆம் வசனம் வரையில் பார்க்கலாம். 17వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు 17ஆம் వசனத்தை பார்க்கும்போது, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, அவர் அப்படி சொன்னபோது, ఆయన ఎదిరించిన వారందరూ, ఆయనను ఎదిరించిన వారందరూ, அவரை விரோதித்தவர் அனைவரும் సిగ్గుపడిరి, வெட்கப்பட்டார்கள். అయితే ஆனால் జనసమూహమంతయు, ஜனங்கள் எல்லோரும் ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి, அவரால் செய்யப்பட்ட சகல மகிமையான காரியங்களை பார்த்து సంతోషించెను, சந்தோஷப்பட்டார்கள். మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో, நாம் வாசித்த வேத பகுதியிலே, యేసు ప్రభువును ఎదిరించిన ఒక గుంపు ప్రజలున్నారు. యేసు క్రీస్తుவை எதிர்த்த ஒரு ஜன கூட்டம் உண்டு. యేసు ప్రభువు చేసిన ఘనమైన కార్యములను బట్టి సంతోషించిన మరొక గుంపు ప్రజలు అక్కడ ఉన్నారు. యేసు செய்த பெரிய காரியங்களை பார்த்து மகிழ்ந்த மற்றொரு கூட்டமும் உண்டு. యేసు ప్రభు ఇక్కడ చేసిన ఒక అద్భుతమైన కార్యము, యేసు இங்கே செய்த ஒரு அற்புதமான காரியம் என்னவென்றால், సమాజ మందిరములో ఆయన ఒక కార్యమును జరిగించారు. దేవాలయத்திலே ஒரு అద్భుతத்தை నడిపిத்தார். సమాజ మందిరములో ఆయన విశ్రాంతి దినమున బోధిస్తున్నప్పుడు, ఓய்வு நாளிலே దేవాలయத்திலே அவர் போதித்துக் கொண்டிருக்கும் போது, 18 సంవత్సరముల నుంచి ఒక దయ్యము పట్టిన స్త్రీ అక్కడ ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. 18 ஆண்டு காலமாக பிசாசினால் வேதிக்கப்பட்ட ஒரு ஸ்திரீயை பார்க்கிறோம். యేసు ప్రభు ఈ విశ్రాంతి దినమున ఈ సమాజ మందిరములో ఆ స్త్రీని స్వస్థపరిచినట్లుగా మన వాక్యములో అక్కడ గమనిస్తాం. ఓய்வு நாளிலே ஜெப ஆலயத்தில் அந்த ஸ்திரியை சுகமாக்கினதாக நாம் பார்க்கிறோம். 18 సంవత్సరముల నుంచి ఒక స్త్రీ బలహీనపరిచే ఒక ఆత్మ చేత బాధపడుతూ ఉన్నది. 18 ஆண்டு காலமாக ஒரு ஸ்திரீ சாத்தானால் பீடிக்கப்பட்டு பலவீனமாய் காணப்பட்டால், అనేక మంది బలహీనపరిచేటటువంటి ఆత్మల చేత పీడించబడుతూ ఉంటున్నారు. అనేகர் பலவீனப்படுத்துகிற ஆவியினாலே கட்டப்பட்டிருக்கிறார்கள். ఈ బలహీనపరిచేటటువంటి ఆత్మ ఒక్కొక్క విధముగా ఒక్కొక్కరిని బలహీనపరుస్తూ ఉంటుంది. பலவீனப்படுத்துகிற ஆவியானது ஒருவரை ஒவ்வொரு விதமாய் அது ஆட்டி படைக்கிறது. ఇక్కడ ఈ స్త్రీని బలహీనపరిచినప్పుడు ఆమె యొక్క నడుమును ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. இங்கே இந்த ஸ்திரியை பலவீனப்படுத்தும் போது அவள் கூனி குறுகி இருக்கிறாள். ఆమె నడుమును వంచి ఆమెను బలహీనపరిచినటువంటి ఈ దయ్యమును యేసు ప్రభు తొలగించి ఆమెను స్వస్థపరిచారు. அவள் கூனி இருந்தபடியினாலே அந்த ஆவியை தேவன் துரத்தி அவளை குணமாக்கினார். నడుము అనేది అపోస్తలుడైన పేతురు మనస్సునకు సూచనగా చెప్పినట్లుగా మన వాక్యంలో చూస్తాం. அந்த இடையை நாம் பார்க்கும்போது அப்போஸ்தலனாகிய பேதுரு மனதை குறித்து காண்பிக்கிறார். మరి మనస్సు అనే నడుము కట్టుకోవాలని వాక్యం చెప్తుంది. மனம் என்கிற உன்னுடைய அரைக்கச்சை கட்டிக்கொள்ள வேண்டும் என்று சொல்கிறார். ఈ బలహీనపరిచేటటువంటి ఆత్మ ఆమె నడుమును వంచినట్లుగా చూస్తున్నాం. இந்த பலவீனப்படுத்துகிற ஆவி தன்னுடைய முதுகை కునిగ செய்ததாய் பார்க்கிறோம். నడుమును వంచటం అనగా ఆమె యొక్క మనస్సును వంచినట్లుగా, మనస్సును చెరిపినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. அவளுடைய மனதை கெடுத்ததாக நாம் பார்க்கிறோம். అపవాది ఏం చేస్తాడంటే మనస్సును వంచిస్తాడు. పిశాసానవన్ తన్నుடைய మనதை అழிக்கக்கூடியவனாய் இருக்கிறான். మనస్సుని వంచినట్లయితే సర్వ శరీరమును స్వాధీనపరచుకొనవచ్చునని ఆ అపవిత్రమైన బలహీనపరిచే ఆత్మకు తెలుసు. மனதை ஆட்டி கொள்ளும் போது தன்னுடைய శరీరத்தை முழுவதுமாய் அது ஆட்டி படைக்கலாம் என்பதை அது அறிந்திருந்தது. అందుకొరకే మనిషిలో మనస్సుని సాతాను వంచించి మనిషిని స్వాధీనపరచుకుంటున్నాడు. ஆகவே மனிதனுடைய மனதை சாத்தான் அவன் பிடித்துக் கொள்கிறான். అలాగా ఈమె 18 సంవత్సరాలు వంచబడుతూ వచ్చింది. இவள் 18 ஆண்டுகாலமாய் கூனிக்கு கூறியிருந்தால், ఈ బలహీనపరిచే ఆత్మ తన మీద ఉన్నందువల్ల ఆమె చక్కగా నిలవబడలేకపోయింది. బలవీనపడుతుகிற ఆవి அவள் மீது இருந்ததினாலே அவள் நிமிர்ந்து நிற்க கூடாமல் போனாள். దేవుని బిడలైనటువంటి వారందరూ చక్కగా నిలవబడాలన్నదే దేవుని ఉద్దేశం. దేవుடைய పిల్లలు నిమిర్ந்து నిற்க வேண்டும் என்பது దేవుని சித்தமாய் இருக்கிறது. హెచ్కేలుతో కూడా దేవుడు చెప్పారు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము అని చెప్పారు. ఎసెకియేలుడు దేవుని சொன்னான், మనుపుత్రనే నీ నిమిర్ந்து నిల్ என்று சொன்னார். నువ్వు చక్కగా నిలవబడితే నేను నీతో మాట్లాడతానని ప్రభువు చెప్పారు. నీ నిమిర్ந்து నిற்கும்போது நான் உன்னோடு பேசுவேன் என்று சொன்னார். మనం ఎప్పుడైతే చక్కగా నిలవబడగలుగుతామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. நாம் నిమిర్ந்து నిற்கும்போது தேவன் நம்மோடு பேசுவார். ప్రభు మనతో మాట్లాడునట్లుగా మనం అన్ని విషయములలో చక్కగా నిలవబడవలసి ఉన్నది. தேவன் நம்மோடு பேசும்படியாக நாம் எல்லா காரியத்திலும் நிமிர்ந்து நிற்க வேண்டும். ఒక బలహీన పరిచేటటువంటి ఆత్మ ఉన్నప్పుడు చక్కగా నిలవబడలేని స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. బలవీనపడుతుகிற ఆవి இருக்கும்போது அங்கே நிமிர்ந்து நிற்க கூடாத நிலைமையை பார்க்கிறோம். ఎవరిలో అయితే ఈ ఆత్మ క్రియ జరుగుతూ ఉంటుందో
ఉన్నదో వారు చక్కగా నిలవబడలేని స్థితిలో కనబడుతున్నారు. யார் இந்த ஆவியினாலே பிடிக்கப்பட்டிருக்கிறார்களோ அவர்கள் நிமிர்ந்து நிற்க கூடாமல் இருக்கிறார்கள். కనుక ఈ బలహీనపరిచే ఆత్మ నుంచి ప్రతి ఒక్కరూ విడుదల పొందాలి. ஆகவே இந்த பலவீனப்படுத்துகிற ஆவியிலிருந்து விடுதலையாக்கப்பட வேண்டும். ఈమె సమాజ మందిరంలోనే ఉంటున్నది, இவள் ஜெப ஆலயத்திலே இருக்கிறாள். కానీ ఆమె మనస్సు కట్టబడలేదు, ஆனால் அவளுடைய மனது கட்டப்படவில்லை. ఆమె చక్కగా నిలవబడను లేదు. அவள் நிமிர்க்க கூடாமல் இருந்தாள். కనుక యేసు ప్రభు ఆమెను గమనించాడు. ஆகவே இயேசு அவரை கவனித்து, మన బలహీనతలన్నిటినీ ప్రభు ఎరిగి ఉన్నారు. நம்முடைய பலவீனங்கள் எல்லாவற்றையும் தேவன் ఆ அறிந்திருக்கிறார். బలహీనతలన్నిటిలో నుంచి విడిపించాలన్నదే దేవుని ఉద్దేశం. பலவீனத்திலிருந்து விடுதலை ஆக்கும்படியாகவே தேவனுடைய சித்தமா இருக்கிறது. మనల్ని చక్కగా నిలవబెట్టవాలని అన్నదే దేవుని యొక్క సంకల్పము. நாம் నిమిர்ந்து நிற்க வேண்டியதுதான் தேவனுடைய சித்தமா இருக்கிறது. కనుక ఇప్పుడు ఈమె వయసు ఎంతో మనకు చెప్పబడలేదు, కానీ ఆమె బలహీనపరిచే ఆత్మ బంధించబడినటువంటి ఆ వయసు మాత్రమే చెప్పబడింది. இவளுடைய வயதை இங்கே காண முடியாது. அவள் பலவீனப்படுத்தப்பட்ட நாட்களை நாம் பார்க்கிறோம். ఆమె 18 సంవత్సరాలుగా ఆ బలహీనపరిచే ఆత్మ చేత బాధపడుతూనే ఉన్నది. 18 ஆண்டு காலமாக அந்த ஆவியினாலே பிடிக்கப்பட்டிருந்தாள். 18 సంవత్సరములు వచ్చిన తర్వాత ఆమెకు ఇక్కడ విడుదల కలుగుతుంది. 18 ஆண்டுகள் முடிந்த பிறகு அவளுக்கு இங்கே விடுதலை உண்டானது. కనుక ఈ 18 సంవత్సరములు అనేది అది ఒక విడుదల కలిగే ఒక సంవత్సరం అని గుర్తించాలి. 18 ஆண்டு காலம் என்பது விடுதலின் ஆண்டாக ఎన్నப்படுகிறது. జన్మ పాపమునకి కర్మ పాపానికి ఒక విడుదల కలిగేదే 18వ సంవత్సరం. ஜென்ம பாவத்திலும் கர்ம பாவத்திலிருந்து விடுதலை ஆக்கப்படுவதே 18ஆம் ஆண்டிலே நடைபெறுகிறது. ఎందుకంటే 18 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు మనం బాప్తిస్మ సత్యం తీసుకోవాలని అంగీకరించాలని మనం బోధిస్తున్నాం. 18 వయது నిరంబుம் போது ஞான ஸ்நானத்தை பெற்றுக் கொள்ள வேண்டும் என்று நாம் போதித்துக் கொண்டிருக்கிறோம். కనుక అప్పుడు జన్మ పాపము నుంచి కర్మ పాపం నుంచి విడుదల పొందుదురు. ஆகவே ஜென்ம பாவத்திலிருந்து கர்ம பாவத்திலிருந்து விடுதலை ஆக்கப்படுவார்கள். బంధించబడిన స్థితిలో నుంచి విడిపించబడుతున్నారు. கட்டப்பட்ட நிலைமையிலிருந்து விடுதலை ஆவார்கள். యేసు ప్రభు ఈ బలహీనత నుంచి విడుదల కలుగ చేయటం కొరకై இயேசு இந்த பலவீனத்திலிருந்து விடுதலை ஆக்கும்படியாக సమాజ మందిరంలో ఉంటున్నటువంటి ఆ స్త్రీని, ஜெப ஆலயத்திலே இருக்கிற அந்த ஸ்திரீயை యేసు ప్రభు ఆమెని చూచాడు. இயேசு அவளை கண்டார். 12వ వాక్యములో 12ஆம் வசனத்திலே యేసు ఆమెను చూచి இயேசு அவளை கண்டு రమ్మని పిలిచి, தம்மிடத்தில் அழைத்து, అమ్మా, ஸ்திரீயே, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని உன் பலவீனத்தினின்று விடுதலை ஆக்கப்பட்டாய் என்று சொல்லி ఆమెతో చెప్పి அவளோடு சொல்லி ఆమె మీద చేతులుంచగా அவள் மேல் தமது கைகளை வைத்தார். ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. உடனே அவள் நிமிர்ந்து தேவனை மகிமைப்படுத்தினாள். ఒక బలహీనపరిచే ఆత్మ నుంచి ఒక వ్యక్తిని విడిపించడం కొరకై பலவீனப்படுத்துகிற ஆவியிலிருந்து ஒரு மனிதனை விடுதலையாக்கும்படியாக యేసు ప్రభు మొదటిగా అక్కడ ఆమెను చూచాడు. இயேசு கிறிஸ்து முதலாவது அவளை பார்த்தார். మన దేవుడు చూచుచున్న దేవుడని మనకు తెలుసు. நம்முடைய தேவன் நம்மை காண்கிற தேவன் என்பதை அறிந்திருக்கிறோம். ప్రతి వారి బలహీనతలు కష్టమును దేవుడు చూచేవాడు. எல்லாருடைய பலவீனத்தையும் கஷ்டங்களையும் தேவன் கண்டு ఆయన கொண்டிருக்கிறார். వంగి చూచెను, తొంగి చూచెను అని వాక్యంలో ఎన్నోసార్లు మనం గమనిస్తాం. அவர் எட்டி பார்க்கிறார், குனிந்து பார்க்கிறார் என்று வசனங்கள் நமக்கு போதிக்கிறது. ఆకాశమందున్న దేవుడు తన బిడల యొక్క దురవస్థని చూచెనని వాక్యంలో రాయబడింది. வானத்தின் தேவன் தன்னுடைய ஜனங்களின் துக்கத்தை கண்டார் என்று வேதம் சொல்கிறது. ప్రజల యొక్క కష్టమును ఆయన చూచెను అని మన వాక్యంలో చూస్తున్నాం. ஜனங்களுடைய கஷ்டங்களை அவர் கண்டார் என்று வசனம் சொல்லப்படுகிறது. ఆగరు దేవునికి నువ్వు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టినట్లుగా కూడా వాక్యంలో మనం ఎరుగుదాము. ஆகர் நீர் என்னை காண்கிற தேவன் என்று தேவனுக்கு ஒரு பெயரை சூட்டினார். ఎందుకంటే ఆమె బాధ, ఆమె కష్టము, ఆమె యొక్క పరిస్థితిని దేవుడు చూచి ఆమెను సంధించాడు. ஏனென்றால் அவருடைய கண்ணீரை தேவன் கண்டதினாலே அவள் சொன்னாள். కనుక ఆమె దేవునికి నువ్వు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. தேவனுக்கு அவர் காண்கின்ற தேவன் என்று பெயரை சூட்டினார். మన బాధ, బలహీనత, కష్టాన్ని మనుషులు చూడకపోవచ్చు. நம்முடைய பலவீனங்களையும் கஷ்டங்களையும் ஜனங்கள் பார்க்காமல் మన இருக்கலாம். సమస్యని మనకు తెలిసిన వారు, మనకు పరిచయమైన వారు చూడకపోవచ్చు. நம்முடைய பிரச்சனைகளை நாம் அறிந்தவர்கள் அறியாமல் இருக்கலாம். కానీ దేవాది దేవుడు మన యొక్క సమస్యలని ప్రభు చూస్తున్నాడు. ஆனால் தேவாதி தேவன் நம்முடைய எல்லா பிரச்சனைகளையும் మన அறிந்திருக்கிறார். పరిస్థితులన్నీ కూడా ప్రభు చూస్తున్నాడు. நம்முடைய சூழ்நிலைகளும் அவர் நன்றாய் அறிவார். నేను ఇంత బాధపడుతుంటే, ఇంత కష్టపడుతుంటే ఎవ్వరు చూడలేదని మీరు అనుకోవచ్చు. நான் இத்தனை பிரச்சனைக்குள்ளா இருக்கிறதை யாரும் பார்க்கவில்லை என்று நினைக்கலாம். మనుషులు ఎవ్వరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. மனிதர்கள் பார்க்காவிட்டாலும் தேவன் பார்த்து కనుక கொண்டிருக்கிறார். మన దేవుడు చూచుచున్న దేవుడు. ஆகவே நம்முடைய தேவன் நம்மை காண்கிற தேவனாய் నీవు ఎట్టి இருக்கிறார். పరిస్థితిలో ఉన్నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. நீ எப்பேற்பட்ட நிலைமையில் இருந்தாலும் தேவன் கண்டு నువ్వు கொண்டிருக்கிறார். సమస్యల్లో ఉన్నా, కష్టములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. நீ கஷ்டத்தில் இருந்தாலும் பிரச்சனையில் இருந்தாலும் எல்லா சூழ்நிலையும் தேவன் கண்டு கொண்டிருக்கிறார். చూచిన దేవుడు ఆయన మౌనముగా ఉండలేదు. பார்க்கிற தேவன் மௌனமாய் இரார். ఆయన వెంటనే స్పందిస్తున్నట్లుగా మన వాక్యం
వాక్యంలో చూస్తున్నాం. அவர் உடனே உங்களை தரிசிக்கிறார் என்று வேதம் சொல்கிறது. ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న బాధని ప్రభు చూస్తూ ఊరుకోలేదు. இஸ்ரவேல் மக்களுடைய கூக்குரலை கண்டு தேவன் சும்மா ఆయన இருக்கவில்லை. హోరేబు పర్వతం మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ஒரே பர்வதத்தின் மீருக்கு இறங்கினதை நாம் பார்க்கிறோம். తన ప్రజలను విడిపించేదానికి పరమునే విడిచి భూమికి దేవుడు దిగి వచ్చాడు. தன் ஜனங்களை விடுவிக்கும்படியாய் தேவன் பரத்தை விட்டு பூலோகத்திற்கு இறங்கி ఆయన வந்தார். బిడ్డలు పడుతున్న బాధ దురవస్థని దేవుడు చూస్తూ ఊరుకోలేదు. தன்னுடைய ஜனங்களின் கஷ்டத்தை பார்த்து சும்மாவாக இருக்கவில்லை. కనుక మనమంతా క్రీస్తు రక్తముతో కడగబడిన దేవుని జనాంగమై ఉన్నాం. ஆகவே நாம் அனைவரும் இயேசுவினுடைய ரத்தத்தினால் கழுவப்பட்ட ஜனமாய் இருக்கிறோம். మనమంతా దేవుని బిడలమై ఉంటున్నాము. நாம் அனைவரும் தேவனுடைய பிள்ளைகளாய் இருக்கிறோம். కనుక మనం పడుతున్న బాధ దురవస్థని చూసి దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆయన நாம் படுகிற கஷ்டங்களையும் கண்ணீர்களையும் தேவன் பார்த்து சும்மா இருக்க மாட்டார். ఆయన పరమును విడిచి భూమికి దిగి వచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. அவர் பரத்தை விட்டு பூலோகத்திற்கு வந்ததாய் வேதத்திலே பார்க்கிறோம். దేవుని ప్రజలు ఎక్కడ ఉంటే ప్రభు అక్కడ ఉంటాడు. தேவனுடைய ஜனங்கள் எங்கே இருக்கிறார்களோ அங்கே அவர் இருப்பார். ఎందుకంటే ఆయన రక్తముతో కడగబడిన ప్రజలు గనుక. ஏனென்றால் அவருடைய ரத்தத்தினால் கழுவப்பட்ட ஜனங்கள். ప్రియమైన దేవుని బిడలారా, பிரியமான தேவ ஜனமே, కనుక మన దేవుడు చూసే దేవుడు. ஆகவே நம்முடைய தேவன் நம்மை காண்கிற தேவன். సమాజ మందిరములో ఉన్నటువంటి ఆ స్త్రీ 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచి ఆత్మతో పీడించబడుతున్నప్పుడు ஜெப ஆலயத்திலே 18 ஆண்டுகளமாய் அந்த பிசாசினால் வேதிக்கப்பட்ட ஸ்திரீ ప్రభువైన యేసు క్రీస్తు ఆమెని చూశాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து அவளை கண்டார். కొన్నిసార్లు మనం అనుకుంటాము, சில நேரத்திலே நாம் நினைப்போம், నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, మందిరంలో నన్ను ఎవరు చూస్తున్నారు? நான் தேவாலயத்திற்கு போகிறேன், ஆலயத்திலே என்னை யார் பார்க்கிறார்கள்? మందిరంలో నన్ను ఎవ్వరు చూడలేదు, ஆலயத்திலே என்னை யாரும் காண்பதில்லை, నన్ను ఎవరు పట్టించుకోలేదు అనుకుంటారు. என்னை யாரும் கண்டு கொள்வதில்லை என்று ప్రియమైన சொல்வார்கள். దేవుని బిడలారా, பிரியமான தேவ பிள்ளைகளே, దేవుని మందిరంలో చూసేది ఎవరో తెలుసునా? தேவனுடைய சமூகத்திலே பார்ப்பது யார் தெரியுமா? దేవాది దేవుడు చూస్తున్నాడు. தேவாதி தேவன் உங்களை காண்கிறார். కనుక ఆయన దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తాడు. தேவ சமூகத்தில் இருக்கிற ஒவ்வொரு ஜனத்தையும் தேவன் பார்த்து పై கொண்டிருக்கிறார். రూపం మాత్రమే కాదు ప్రభు చూసేది, உங்களுடைய மேல் ரூபத்தை அல்ல, నువ్వు ఏ బాధ అనుభవిస్తున్నావో అది కూడా ప్రభు చూస్తాడు. உன்னுடைய வேதனையை தேவன் நன்றாய் அறிந்திருக்கிறார். నువ్వు ఏ కష్టం అనుభవిస్తున్నావో ప్రభు అది చూస్తాడు. எந்த கஷ்டத்தை அனுபவித்துக் கொண்டிருக்கிறாதையோ அதையும் பார்த்து నువ్వు ఎన్ని கொண்டிருக்கிறார். నిందలు అవమానాలు పడుతున్నావో అది కూడా ప్రభు చూస్తాడు. எத்தனை நிந்தைகள் அவமானங்கள் மத்தியிலே இருக்கிறாய் அதையும் பார்க்கிறார். నీవు ఎక్కడ బంధించబడి విడుదల లేని స్థితిలో ఉన్నావో అది కూడా ప్రభు చూస్తాడు. கட்டப்பட்டு விடுதலை இல்லாத நிலைமையும் தேவன் கண்டு నీ கொண்டிருக்கிறார். అంతరంగిక జీవితం అంతా ప్రభు చూస్తాడు. உன்னுடைய அந்தரங்க வாழ்க்கை தேவன் நன்றாய் அறிந்திருக்கிறார். 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరంలో ఉన్న వారు ఎవరు ఆమెను అంతగా శ్రద్ధగా గమనించి చూడలేదు. ஜெப ஆலயத்திலே இருந்த 18 ஆண்டுகாலம் யாரும் அவளை காணவில்லை. కానీ ప్రభు ఆ రోజున ఆమెను చూసినట్లుగా మనం గమనిస్తున్నాం. ஆனால் தேவன் அன்றைய நாளிலே அவரை கண்டால் என்று பார்க்கிறோம். సమాజ మందిరంలో అక్కడ ఒక అధికారి ఉన్నాడు. ஜெப ஆலயத்திலே ஒரு அதிகாரி இருந்தார். మరి ఆ అధికారి ఎప్పుడు కూడా ఆమెను చూసి పరామర్శించినట్లుగా మనం అక్కడ గమనించలేదు. அந்த அதிகாரி ஒரு முறையும் அவரை பார்த்ததாய் நாம் பார்க்கவில்லை. ప్రియమైన దేవుని బిడలారా, பிரியமான தேவ பிள்ளைகளே, సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆ అధికారి నిర్ణయించబడిన అధికారి. ஜெப ஆலயத்திலே இருக்கிற அந்த அதிகாரி நிர்ணயிக்கப்பட்ட ஒரு அதிகாரி. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்து సమాజ మందిరానికి మాత్రమే కాదు ఆయన అధికారి, ஜெப ஆலயத்திற்கு மாத்திரமல்ல, సమాజ మందిరంలో ఉన్న ప్రజలందరికీ ఆయన అధికారి అయి ఉన్నాడు. ஜெப ஆலயத்தில் இருக்கிற எல்லா ஜனத்திற்கும் அதிகாரியாய் இருக்கிறார். కనుక ఆయన ఆమెను చూసెను. ஆகவே அவர் அவளை கண்டார். కనుక మన ప్రభు మన అందరినీ చూస్తున్నాడు. நம்முடைய ஆண்டவர் நம்மை எல்லோரையும் பார்த்து మన கொண்டிருக்கிறார். దేవుడు చూసే దేవుడై ఉన్నాడు. நம்முடைய தேவன் நம்மை காண்கிற தேவனாய் இருக்கிறார். ఆమెతో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, அவளோடு இயேசு என்ன சொன்னார்? రమ్మని పిలిచాడు. அவளை அழைத்தார். ప్రియమైన దేవుని బిడలారా, பிரியமான தேவ பிள்ளைகளே, ఆమెకు యేసు ప్రభు ఒక పిలుపును అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. அவளுக்கு தேவன் ஒரு அழைப்பை கொடுத்திருந்தார். ఆమె రమ్మని యేసు ప్రభు తన దగ్గరికి రమ్మని పిలిచాడు. அவரிடத்திற்கு வரச் சொல்லி அவரை அழைத்தார். యేసు ప్రభు తన యొద్దకు ఒక పిలుపును ఆమెకు అనుగ్రహించారు. இயேசு அவளுக்கு ஒரு அழைப்பை கொடுத்திருந்தார். ఆమె ఆ పిలుపును అందుకొని ప్రభు యొద్దకు వచ్చింది. அழைப்பை ஏற்றுக்கொண்டு இயேசுவினிடத்திற்கு வந்தாள். దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఉన్నతమైనది. தேவன் நம்மை அழைத்த உன்னதமான அழைப்பாய் இருக்கிறது. కనుక ప్రభు పిలిచిన పిలుపులో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. தேவன் அழைத்த அழைப்பிலே அநேக ஆசீர்வாதங்கள் உண்டு. దేవుని పిలుపును మనం గుర్తించాలి. దేవుని పిలుపును మనం ఎరిగి ఉండాలి. தேவனுடைய அழைப்பை நாம் அறிந்து புரிந்து கொள்ள வேண்டும். ఈరోజు చాలా మందిని దేవుడు పిలుస్తున్నాడు, కానీ ఆ పిలుపులో ఉన్న ఆంతర్యం రహస్యం ఎరుగని వారై ఉంటున్నారు. அநேகரை தேவன் அழைப்பதுண்டு, அந்த அழைப்புக்கேற்ற ரகசியத்தை அறிந்து கொள்ளவில்லை. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు ఆ ఉద్దేశం నువ్వు ఎరిగి ఉండాలి. தேவன் உன்னை ஏன் அழைத்தார் என்கிற சித்தத்தை அறிந்திருக்க வேண்டும். దేవుడు తన యొద్దకు పిలవకుండా ఆయన ఏమీ చేయలేడు ఆ వ్యక్తి ద్వారా. தம்மிடத்திற்கு அழைக்காமல் அந்த மனிதனை கொண்டு தேவன் ஒன்றும் செய்ய முடியாது. పిలువబడిన తర్వాత ఆ పిలుపుకు లోబడి వచ్చినప్పుడే దేవుడు తన కార్యం జరిగిస్తారు.
அழைக்கப்பட்ட அழைப்புக்கு கீழ்ப்படியும் தேவன் அந்த காரியத்தை நிறைவேற்றுவார். పరిశుద్ధ గ్రంథంలో మొదటి మానవుని మొదలుకొని ఎంతో మందిని దేవుడు పిలిచినట్లుగా వాక్యాలు చూస్తున్నాం. பரிசுத்த வேதாகமத்திலே முதல் மனிதனை கொண்டு அநேகரை தேவன் அழைத்திருக்கிறார். దేవుడు ఆదాముని ఆదామాని పిలిచెను అని వాక్యంలో రాయబడింది. ஆதாமை தேவன் ஆதாமே என்று அழைத்தார். ఆదామైతే ఆ పిలుపుకి లోబడి ఆయన ఎదుటికి రాలేకపోయి ఉంటున్నారు. ஆதாம் அந்த அழைப்பை கேட்டு அவர் முன்பாய் வர முடியாமல் நின்றான். ఎందుకంటే ఆదాము చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి దేవుని ఎదుటికి రాలేకపోయి ఉంటున్నారు. ஆதாம் செய்த தவறின் நிமித்தமாய் தேவனுக்கு முன்பதாக நிற்க முடியாமல் போனது. నీవు పిలిచినప్పుడు నీ ఎదుటికి నేను రావటం లేదు, నేను దాక్కున్నానని చెప్పాడు. நீர் அழைக்கும் போது உமக்கு முன்பாக வர முடியாமல் நான் ஒளிந்து கொண்டேன் என்று சொன்னான். దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎదుటికి రావాలి, దేవుని ఎదుటికి రావాలి, దాక్కోకూడదు. தேவன் அழைக்கும் போது அவருக்கு முன்பாய் நீ வர வேண்டும். నేడు చాలా మందికి దేవుని పిలుపు వస్తున్నది, ఆ పిలుపుకు లోబడి ఆయన ఎదుటికి రావట్లేదు. அநேகருக்கு தேவனுடைய அழைப்பு உண்டு, ஆனாலும் அவர் இடத்திற்கு வருவதில்லை. ఆయన ఎదుటికి రాకుండా మనిషి దాక్కుంటూ ఉంటున్నారు. அவர் இடத்திற்கு வராமல் ஒளித்துக் கொள்கிறார்கள். దేవుని యొక్క పిలుపుని గ్రహించకుండా మనిషి విధంగా దాక్కోవడానికి కారణం ఏంటి? தேவனுடைய அழைப்பை அறிந்து கொள்ளாமல் ஒளிந்து கொள்வதற்கு காரணம் என்ன? మనిషిలో ఉన్న కొన్ని బలహీనతలను బట్టి దేవుని ఎదుటికి రాలేకపోతున్నాడు. மனிதனுக்குள் இருக்கிற சில பலவீனத்தினால் அவருக்கு முன்பாய் நிற்க முடியவில்லை. మనిషిలో ఉన్న కొన్ని బలహీనతల బట్టి మందిరానికి రాలేకపోతున్నారు. மனிதனுடைய பலவீனத்தினாலே ஆலயத்திற்கு வர முடியாமல் இருக்கிறார்கள். దేవుని సన్నిధిలో కనబడకపోతున్నారు. தேவ சமூகத்திலே காணாமல் இருக்கிறார்கள். ఇక్కడ ఈ స్త్రీలో కూడా బలహీనత ఉన్నది. இந்த ஸ்திரீக்குள்ளும் ஒரு பலவீனம் உண்டு. కానీ ప్రభు యొక్క పిలుపు ఆమెకు వచ్చి ఉన్నది. தேவனுடைய அழைப்பை அவள் பெற்றுக்கொண்டாள். ఆమె బలహీనతను లెక్క చేయలేదు, యేసయ్య పిలుపునే ఆమె లెక్క చేసి ముందుకు వచ్చింది. தன்னுடைய பலவீனத்தை பார்க்காமல் தேவனுடைய அழைப்பை அவள் கண்டு கொண்டாள். కనుక మన బలహీనతలు ముఖ్యం కాదు, దేవుని పిలుపే ముఖ్యమైనది. நம்முடைய பலவீனங்களை பார்க்காமல் தேவனுடைய அழைப்பை கண்டு கொள்ளுங்கள். కనుక దేవుని పిలుపుకి లోబడి మనం ఆయన యొద్దకు రావాలి. தேவனுடைய அழைப்பை ஏற்றுக்கொண்டு அவர் இடத்திற்கு வர வேண்டும். మోషేను దేవుడు మోషే మోషే అని పిలిచాడు. மோசேவை தேவன் மோசே மோசே என்று அழைத்தார். సమూయేలును దేవుడు సమూయేలు సమూయేలు అని పిలిచాడు. சாமுவேலையும் சாமுவேலே என்று அழைத்தார். వీరందరూ దేవుని పిలుపుకి లోబడి ఉంటున్నారు. இவர்கள் எல்லோரும் தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்தார்கள். వారు దేవుని యొక్క పిలుపుని స్వరమును ఆలకించి ఉంటున్నారు. தேவனுடைய அழைப்பின் சத்தத்தை கேட்டார்கள். అప్పుడు దేవుడు ఏమి చేయబోతున్నాడో ఆ సంకల్పాన్ని వారికి బయలుపరిచారు. தேவன் என்ன செய்ய போகிறார் என்கிற சித்தத்தையும் வெளிப்படுத்தினார். దేవుడు చేయబోయే కార్యం నీ ద్వారా నీకు బయలుపరచబడాలంటే పిలుపుకి లోబడాలి. தேவன் செய்ய போகிற காரியத்தை வெளிப்பட வேண்டுமானால் அவருடைய வார்த்தைக்கு கீழ்ப்படிய வேண்டும். ఆ పిలుపుకి మనం లోబడినప్పుడే దేవుని ఉద్దేశము రహస్యము తెలుసుకొనగలుగుతాం. அழைப்பிற்கு கீழ்ப்படியும் போது அவருடைய சித்தத்தையும் நோக்கத்தை அறிந்து கொள்ள முடியும். ఇక్కడ ఈ స్త్రీని ప్రభు పిలిచినప్పుడు ఆమె లోబడి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. இந்த ஸ்திரீயை அழைத்த போது அவள் கீழ்ப்படிந்து வந்ததாய் நாம் பார்க்கிறோம். వచ్చిన తర్వాత ప్రభు ఆమెతో చెప్పారు, அவள் வந்த பிறகு தேவன் சொன்னார், నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. உன்னுடைய பலவீனத்திலிருந்து குணமாக்கப்பட்டாய் என்று. నీ బలహీనత నుంచి నీ విడుదల పొందావు. உன்னுடைய பலவீனத்திலிருந்து விடுதலையாக்கப்பட்டாய். ప్రభు చెప్తున్నారు, నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావు. உன்னுடைய பலவீனத்திலிருந்து விடுதலையாக்கப்பட்டாய். అందరూ నోటితో ఆమేన్ అని చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మన బలహీనత నుంచి మన గొప్ప దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. நம்முடைய பலவீனத்திலிருந்து நம்மை விடுதலையாக்குகிற தேவனாய் இருக்கிறார். ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉండవచ్చును. ஒவ்வொருக்குள்ளும் ஒரு பலவீனங்கள் ప్రతి காணப்படலாம். వారి బలహీనతలు తొలగించేది ప్రభువై ఉన్నాడు. எல்லோருடைய பலவீனத்தையும் தேவன் நீக்கக்கூடியவராய் இருக்கிறார். వాక్యంలో రాయబడి ఉంటున్నది, வசனத்திலே எழுதப்பட்டது, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని ప్రభు చెప్పారు. ஆவி சித்தமாய் இருக்கிறது, சரீரம் பலவீனமாய் இருக்கிறது. ఆత్మ సిద్ధముగానే ఉండవచ్చును, ஆவி சித்தமாய் இருக்கலாம், కానీ శరీరం బలహీనంగా ఉండవచ్చు. ஆனால் சரீரம் பலவீனமாய் இருக்கலாம். నేడు చాలా మంది శరీరములు బలహీనముగా ఉన్నాయి. அநேகருடைய శరీரங்கள் பலவீனங்களாய் காணப்படுகிறது. బలహీనమైనటువంటి శరీరములతో ఆత్మను నష్టపరచవద్దు. பலவீனமான சரீரத்தினாலே ஆவியை நஷ்டப்படுத்திக் கொள்ளாதீர்கள். దేవుడు ఆత్మ కొరకై శరీరమును అమర్చి ఉంటున్నారు. தேவன் ஆவிக்காக தான் சரீரத்தை அமர்த்தி இருக்கிறார். శరీరం యొక్క బాధ్యత ఏంటో తెలుసునా? சரீரத்தினுடைய வேலை என்ன தெரியுமா? ఆత్మని కాపాడవలెను. ஆவியை காத்துக்கொள்ள வேண்டும். గనుక ఈ శరీరమును అమర్చి అందులో దేవుడు తన ఆత్మను ఉంచి ఉంటున్నారు. இந்த சரீரத்தை உண்டாக்கி அதற்குள்ளாய் ஆவியை தேவன் அருளி இருக்கிறார். మనలో ఉన్నటువంటి ఆత్మను మనం కాపాడాలి. நமக்குள் இருக்கிற அந்த ஆத்துமாவை காத்துக்கொள்ள మన வேண்டும். శరీరం బలహీనమైనప్పుడు நம்முடைய சரீரம் பலவீனமா இருக்கும் ఆత్మ నష్టపోతుంది. ஆவி நஷ்டப்படுகிறது. కనుక చాలా మంది తమ ఆత్మని నష్టపరుచుకుంటున్నారు. அநேகர் தங்களுடைய ஆத்துமாக்களை நஷ்டப்படுத்திக் అది கொள்கிறார்கள். మంచి కార్యం కాదు. அது நல்லது கிடையாது. మన ఆత్మని మనం నష్టపరుచుకోకూడదు. நம்முடைய ஆத்துமாவை நாம் நஷ்டப்படுத்த కనుక ఈ கூடாது. బలహీనమైనటువంటి ఈ
శరీరమును బలవీనమాగిన இந்த శరీరத்தை మన ప్రార్థనలో ఉంచవలెను. நாம் ஜெபத்திலே வைக்க வேண்டும். మన శరీరం ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. நம்முடைய శరీరం எப்போதும் ஜெபித்துக் கொண்டிருக்க ఈ வேண்டும். శరీరం ద్వారా ఆత్మ నష్టపోకుండా இந்த శరీரத்தினாலே ஆத்துமா நஷ்டமாகாதபடி పౌలు చెప్తున్నారు, பவுல் சொல்கிறார், నేను సువార్త ప్రకటించిన తర్వాత நான் சுவிசேஷத்தை பிரசங்கித்த பிறகு నేను భ్రష్టుడనైపోదునేమోనని நான் அழிவாய் போவேன் என்று சொல்லி ఈ శరీరమును దినదినము నేను నలగొట్టుచున్నాను. இந்த மாம்சத்தை தினந்தோறும் அடுக்கிக் கொள்கிறேன். నేను ఈ శరీరమును సిలివేయుచున్నాను. நான் இந்த மாம்சத்தை சிலுவையிலே அறைகிறேன். గనుక ఆత్మ బలపరచబడాలి. ஆத்துமா பலப்படும்படியாக అందుకొరకే బలహీనపరిచే శరీరమును ఆయన నలగొట్టుతున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాను. பலவீனப்படுத்துகிற சரீரத்தை அவர் பலவீனப்படுத்துகிறார் என்று నా பார்க்கிறோம். శరీరము నేను ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదని ఆయన పౌలు చెప్తున్నారు. என்னுடைய சரீரத்தை நான் பிரீதியாய் நினைக்கவில்லை என்று பவுல் சொல்கிறார். కనుక ప్రియమైన వారలారా, ஆகவே பிரியமானவர்களே, మన శరీరము బలహీనమైనదిగా ఉండకూడదు. நம்முடைய சரீரம் பலவீனமாய் இராத கூடாது. మన శరీరము మన ఆత్మని కాపాడుటకై రక్షించుటకై బలమైనదిగా ఉండాలి. நம்முடைய சரீரம் ஆத்துமாவை காத்துக்கொள்ளத்தக்கதாய் பலனுள்ளதாய் இருக்க வேண்டும். కనుక ఆత్మైన దేవుడు ஆகவே ஆத்துமாவாகிய మన தேவன் బలహీనతలను చూసి நம்முடைய பலவீனங்களை మనకు கண்டு సహాయం చేయించున్నాడని రోమ పత్రికలో రాయబడింది. நமக்கு உதவி செய்து கொண்டிருக்கிறார் என்று ரோமரிலே பார்க்கிறோம். ఆత్మైన దేవుడు ஆவியான தேவன் మన బలహీనతలను చూస్తున్నాడు. ఆయన நம்முடைய பலவீனங்களை பார்க்கிறார். మన బలహీనతల్ని చూసి நம்முடைய பலவீனங்களை கண்டு మనకు సహాయం చేయించున్నాడు. நமக்கு உதவி செய்து మన கொண்டிருக்கிறார். బలహీనతని ఎలా జయించాలి, நம்முடைய பலவீனத்தை எப்படி ஜெயிக்க வேண்டும், బలహీనతను జయించి ఎలా మన విజయం పొందాలి, பலவீனத்தை ஜெயித்து எப்படி ஜெய ஜீவிதம் வாழ முடியும், ఆత్మైన దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. ஆவியாகிய தேவன் அதற்கு உதவி செய்து కనుక கொண்டிருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆகவே பிரியமான தேவ ஜனமே, దేవుని ఆత్మ మనకు సహాయం చేయించున్నప్పుడు தேவனுடைய ஆவி நமக்கு உதவி செய்யும் మన போது బలహీనతలన్నిటిలో నుంచి మన విడుదల పొందాలి. நம்முடைய பலவீனல் எல்லாவற்றிலிருந்து விடுதலையாக்கப்படுகிறோம். కనుక ఆత్మైన దేవుడు మనకు కావాలి. ஆவியான தேவன் நமக்கு தேவை. దేవుని యొక్క ఆత్మ నింపుదల మనం కలిగి ఉండాలి. தேவனுடைய ஆவியின் அபிஷேகம் நமக்கு ఆ தேவை. ఆత్మ నింపుదల మనం కలిగి ఉన్నప్పుడే அந்த ஆவியின் அபிஷேகத்தை பெற்றுக்கொண்ட போது మనలో ఉన్న బలహీనతలన్నీ ఆయన తొలగిస్తాడు. நமக்குள் இருக்கிற எல்லா பலவீனத்தையும் தேவன் ఒక్కొక్క நீக்குவார். బలహీనత నుంచి ఆత్మైన దేవుడు మనల్ని విడిపిస్తూ వస్తారు. ஒவ்வொரு பலவீனத்திலிருந்து ஆவியான தேவன் అలా விடுதலையாக்குவார். మనలో ఉన్న బలహీనతలన్నీ తీసివేయగా அப்படி பலவீனங்கள் எல்லாவற்றையும் தேவன் நீக்கி கொண்டிருக்கும் ఒక రోజున మనము క్రీస్తు యేసు పోలికలోనికి మనం మార్చబడతాం. ஒரு நாளிலே கிறிஸ்துவின் சாயலாய் நாம் மாறுவோம். ఇదే ఆత్మైన దేవుని యొక్క బాధ్యత అయి ఉన్నది. இதுதான் ஆவியானவருடைய வேலையாய் இருக்கிறது. ఆయన బాధ్యత ప్రకారం మనలో ఈ క్రియ ప్రభు జరిగిస్తున్నారు. அவருடைய வேலையின்படி இந்த கிரியை நமக்குள்ளாய் நடப்பித்துக் ఈ கொண்டிருக்கிறார். బలహీనతలన్నిటిలో నుంచి మనం విడుదల పొందాలి. இந்த பலவீனத்திலிருந்து நாம் விடுதலையாக்கப்பட வேண்டும். యేసు ప్రభు ఆమె బలహీనతలన్నిటిలో నుంచి ఆమెకు ఒక విడుదల అనుగ్రహించారు. இயேசு அவருடைய பலவீனத்திலிருந்து ஒரு விடுதலை கொடுத்தார். ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు பிற்பாடு ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ఆమె మీద చేతులు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. அவள் மீது தமது கைகளை வைத்ததாய் பார்க்கிறோம். ప్రభు యొక్క చేతులు ఆమె మీద ఉంచారు. கர்த்தருடைய கரம் அவள் மீது இருந்தது. ఎప్పుడైతే ఆయన చేతులు ఆమె మీద ఉంచెనో கர்த்தருடைய கரம் அவள் மீது இருந்தபோது ఆమె చక్కగా నిలబడినట్లుగా వాక్యం చెప్తుంది. அவள் நிமிர்ந்து நின்றாள் என்று வேதம் ఆయన சொல்கிறது. చేతులు మన మీద ఉంచబడాలి. அவருடைய கரங்கள் நம் மீது இருக்க வேண்டும். యేసయ్య చేతులు మన మీద ఉంచబడాలి. இயேசுவுடைய கரம் நம் மீது இருக்க வேண்டும். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, ఈ రోజున మనిషి చేతులు ఉంచబడాలని అనుకుంటున్నారు. அநேகர் மனிதனுடைய கரங்கள் இருக்க வேண்டும் என்று நினைப்பார்கள். యేసయ్య చేతులే నీ శిరస్సు మీద ఉంచబడాలి. ஆண்டவராகிய இயேசுவினுடைய கரமே உன் தலையின் மீது இருக்க வேண்டும். మనుషుల చెయ్యి నీ తల మీద ఉండాలని నీవు అనుకోవద్దు. மனிதனுடைய கரம் உன் தலையின் மீது இருக்க வேண்டும் என்று நினைக்காதே. యేసయ్య చేతులే నీ తల మీద ఉండాలని నువ్వు కోరుకోవాలి. இயேசுவுடைய கையே உன் தலையின் மீது இருக்க வேண்டும். ప్రభువే ఆయన చేతులు నా మీద ఉంచాలి అని కోరుకోవాలి. ஆண்டவரே என் தலையின் மீது கை வைக்க வேண்டும் என்று நினைக்க வேண்டும். నానా విధమైన రోగులని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. பலவித வியாதியஸ்தரை இயேசு வண்டைக்கு கொண்டு வந்தார்கள். వారందరినీ ఆయన యొద్దకు తీసుకొచ్చినప్పుడు எல்லோரையும் அவரிடத்திற்கு கொண்டு வந்தார்கள். వాక్యంలో రాయబడి ఉన్నది, வேதத்திலே எழுதப்பட்டது, ఆయన వారందరి తలల మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను అని. எல்லாருடைய தலையின் மீது கரங்களை வைத்து சுகமாக்கினார் என்று అలా பார்க்கிறோம். స్వస్థపరిచినప్పుడు அப்படி சுகத்தை அளித்த போது ఆయన మన రోగములను భరించెను అన్న లేఖనం నెరవేర్చబడెను అని அவர் రాయబడింది. நம்முடைய வியாதிகளை சுமந்தார் என்று வேதத்தின் நிறைவேற்றல். కనుక ప్రభు ఏ రోగి మీద అయితే చేతులుంచెనో எந்த வியாதியஸ்தன் மீது கரங்களை வைத்தாரோ ఆ రోగి బలహీనత నుంచి విడుదల పొందాడు. அந்த మనిதன் அந்த வியாதியிலிருந்து వారి விடுதலையாக்கப்பட்டார். వ్యాధి రోగాలన్నీ తొలగిపోయినాయి. அவனுடைய வியாதி எல்லாம் விலகினது. గనుక ప్రతి విధమైన వ్యాధి రోగములని తొలగించగలిగిన హస్తములే యేసు ప్రభు యొక్క హస్తాలు. எல்லா வியாதியும் நீக்கக்கூடிய கரங்கள் தான் இயேசுடைய கரமாய் இருந்தது. కనుక ఆయన చేతులు నీ మీద ఉంచాలి. ஆகவே அவருடைய கரங்கள் உன் மீது இருக்க வேண்டும். కొంతమంది
కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వారి పిల్లల్ని తీసుకొచ్చారు. சிலர் இயேசுவின் இடத்திற்கு தங்களுடைய பிள்ளைகளை கொண்டு వారి வந்தார்கள். పిల్లల్ని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర వారు ఏం కోరుకున్నారో తెలుసునా? பிள்ளைகளை அவரண்டுக்கு கொண்டு வந்து என்ன விரும்பினார்கள் தெரியுமா? ఆయన చేతులు తమ పిల్లల మీద ఉంచాలని కోరుకున్నారు. அவருடைய கரம் அந்த பிள்ளையின் மீது இருக்க வேண்டும் என்று விரும்பினார்கள். చూడండి, తల్లిదండ్రులు ఎంత మంచి కోరిక యేసు ప్రభు దగ్గర కోరుకుంటున్నారో. தங்களுடைய பெற்றோருடைய விருப்பத்தை பாருங்கள். ఆయన చేతులు వారి పిల్లల మీద ఉంచాలని కోరుకున్నారు. கர்த்தருடைய கரம் பிள்ளைகள் தலை மீது இருக்க வேண்டும் என்று விரும்பினார்கள். మీరు ఎవరైనా అలా కోరుకున్నారా ఎప్పుడైనా? நீங்கள் யாரேனும் அப்படி விரும்பினீர்களா? యేసయ్య చేతులు మీ పిల్లల మీద ఉండాలని మీరు ప్రార్థించారా? இயேசுவுடைய கைகள் உங்கள் பிள்ளையின் மீது இருக்க வேண்டும் என்று ஜெபித்தீர்களா? ఆయన చేతులు మీ పిల్లల మీద ఉంచబడాలని మీరు కోరుకున్నారా? அவருடைய கரம் உங்கள் பிள்ளைகள் மீது இருக்க வேண்டும் என்று நினைத்தீர்களா? ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, దేవుని యొక్క చేతులు మీ పిల్లల మీద ఉంచబడాలి. கர்த்தருடைய கரங்கள் உங்கள் பிள்ளைகள் தலை மீது இருக்க வேண்டும். అలా కోరుకున్నప్పుడు அப்படி விரும்பும்போது శిష్యులు అక్కడ వారి మీద కోప్పడినట్లుగా వాక్యంలో చూస్తాం. சீஷர்கள் அவர்கள் மீது கோபப்பட்டதாய் வேதத்திலே பார்க்கிறோம். యేసు ప్రభు చెప్తున్నారు, இயேசு சொன்னார், మీరు ఎందుకు కోప్పడుతున్నారు? ஏன் நீங்கள் கோபப்படுகிறீர்கள்? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. இப்பேற்பட்டதே பரலோக ராஜ்யம். వారిని ఆటంకపరచవద్దు, அவர்களை இடையூறு படுத்தாதீர்கள். నా యొద్దకు రానియుడి. என்னிடத்திற்கு வரச் சொல்லுங்கள். ఆయన యొద్దకు వారిని తీసుకొని அவரிடத்திற்கு அவர்களை அழைத்துக் கொண்டு వారి మీద చేతులుంచి அவர்கள் மீது கரங்களை வைத்து వారిని ఆశీర్వదించెను. அவர்களை ఆశీర్వదిத்தார். ఎంత గొప్ప ధన్యత! எப்பேற்பட்ட ஸ்லாக்கியம் அது! సాక్షాత్తుగా దైవ కుమారుడే ఆ పిల్లల చేతులు తలల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారు. தேவகுமாரனே தன்னுடைய கரங்களினால் பிள்ளைகளை ఆ ஆசீர்வதித்தார். పిల్లలు ఎంత ఆశీర్వదించబడి ఉంటారో గమనించండి. அந்த பிள்ளைகள் எப்பேற்பட்ட ஆசீர்வாதத்தை பெற்றுக் கொண்டிருப்பார்கள். కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, ఆయన చేతులు మీద ఉంచినప్పుడు அவருடைய கரங்கள் மீதே வைக்கும் போது స్వస్థత కలుగుతున్నది. சுகமடைவார்கள். ఆయన చేతుల మీద ఉంచినప్పుడు அவருடைய கரங்கள் வைத்த போது ఆశీర్వదించబడుతున్నారు. ஆசீர்வதிக்கப்படுகிறார்கள். చనిపోయిన చిన్నదాని మీద ఆయన చెయ్యి ఉంచి மரித்த சிறு பிள்ளையின் மீது கரத்தை வைத்த போது ఆయన చెయ్యి పట్టుకొని పైకి లేపినట్లుగా మనం చూస్తున్నాం. அவர் கரம் பிடித்து தூக்கியதாய் நாம் பார்க்கிறோம். చిన్నదానా లెమ్మనగానే சிறியவளே எழுந்திரி என்று சொன்ன போது లేచి కూర్చున్నట్లుగా చూస్తున్నాం. எழும்பி உட்கார்ந்ததை பார்க்கிறோம். ఆయన చేతులు ఉంచగానే அவர் கரங்களை தொட்டவுடன் మరణము కూడా పక్కకి తొలగిపోయింది. மரணம் விலகி ஓடினது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, యేసు ప్రభు చేతుల్లో అంత గొప్ప శక్తి ఉన్నది. இயேசுடைய கரத்திலே வல்லமை உண்டு. కనుక ఈ రాత్రి ఆయన చేతులు మీ మీద ఉంచబడాలి. இந்த ராத்திரி அவருடைய கரம் உன் மீது இருக்க ప్రతి வேண்டும். వ్యాధి రోగం తొలగిపోవాలి. యేసు எல்லா வியாதியும் నామములో. விலக வேண்டும். ఈ రాత్రి దేవుడు తన మహిమగల కరములు మీ మీద ఉంచబడాలి. மகிமையின் கரங்கள் உங்கள் மீது வைக்க போகிறார். బలగిన పరిచే ఆ స్త్రీ మీద ఆయన చేతులు ఉంచినప్పుడు பலவீனப்படுத்தின ஸ்திரீயின் மீது கரம் வைக்க ఆమె போகிறார். విడుదల పొంది చక్కగా నిలబడెను. அவள் விடுதலையாக்கப்பட்டு நிமிர்ந்து అదే நின்றார். యేసు ప్రభు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ఆయన அதே இயேசு நம் மத்தியிலே இருக்கிறார். ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ஆவியானவராய் நம் மத்தியிலே ఆయన இருக்கிறார். కరములను మీద ఉంచబోతున్నాడు. அவர் கரம் உன் மீது இருக்கிறது. ఒక విడుదల పొందబోతున్నావు. நீ విడుదலை ఒక பெற்றுக்கொள்வாய். విడుదల పొందబోతున్నావు. நீ விடுதலை பெற்றுக்கொள்வாய். ప్రభువును బాగు చేయబోతున్నాడు. இயேசு சுகமளிக்கிறார். దేవుని హస్తాన్ని ముట్టబోతున్నది. கர்த்தருடைய கரமுனை నీ தொடுகிறது. బలహీనతలను తొలగిపోతున్నాయి. பலவீனம் நீங்குகிறது. యేసు నామములో తొలగిపోవును గాక. இயேசுவின் நாமத்தில் விடுதலை. యేసు నామములో తొలగిపోవును గాక. இயேசுவின் நாமத்தில் விடுதலை. ఆయన చేతులు ఉంచగానే వ్యాధులన్నీ తొలగిపోతున్నాయి. அவர் கரம் வைத்தவுடன் வியாதிகள் எல்லாம் விலகினது. యేసు ప్రభు యొక్క కరములో అంత గొప్ప శక్తి ఉన్నది. இயேசுடைய கரத்திலே வல்லமைகள் உண்டு. ఆ శక్తిని ఒక్కొక్కరు పొందాలి. அந்த வல்லமை ஒவ்வொருவரும் பெற்றுக்கொள்ள வேண்டும். ఆయన చేతుల్లో ఉన్న అభిషేకాన్ని పొందుకోవాలి. அவருடைய கரத்தின் அபிஷேகத்தை பெற்றுக்கொள்ள வேண்டும். అప్పుడే నీ బలహీనత నుంచి నీ విడుదల పొందుతావు. அப்பொழுது உன் பலவீனத்திலிருந்து நீ விடுதலையாக்கப்படுவாய். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, ఆమె చక్కగా నిలవబడి அவள் నిమిర్ந்து நின்று దేవుని మహిమ పరిచెను. தேவனை மகிமைப்படுத்தினாள். ఇప్పుడు ఆమె చక్కగా నిలవబడింది. இப்போது அவள் நிமிர்ந்து நிற்கிறாள். యేసు ప్రభు ఆమెను సంధించిన తర్వాత இயேசு அவளை சந்தித்த பிறகு ఇప్పుడు ఆమె చక్కగా నిలవబడినట్లుగా చూస్తున్నాం. அவள் இப்பொழுது நிற்கிறாள் என்று பார்க்கிறோம். 11వ వాక్యంలో రాయబడింది, 11ஆம் வசனத்தில் எழுதப்பட்டது, ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. அவள் எவ்வளவும் நிமிரக்கூடாமல் கூனியாயிருந்தாள். అయితే ఇప్పుడు 13వ వాక్యంలో రాయబడింది, చక్కగా నిలవబడెను. 13ஆம் வசனத்திலே அவள் நிமிர்ந்து நிற்கிறதை காண்கிறோம். ప్రభువైన యేసుక్రీస్తు ఆమె పట్ల క్రియ చేసిన విధానం, ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுடைய வாழ்க்கையிலே செய்ததை ఆమెను చక్కగా నిలవబెట్టినట్లుగా చూస్తున్నాం. அவள் நிமிர்ந்து நிற்கக்கூடியவளாய் பார்க்கிறோம். ప్రియమైన దేవుని బిడలారా, பிரியமான தேவ பிள்ளைகளே,
ఆమె చక్కగా నిలవబడినప్పుడు அவள் நிமிர்ந்து நிற்கும்போது దేవుని మహిమపరిచెను. தேவனை மகிமைப்படுத்தினாள். దేవుని మహిమపరిచినట్లుగా చూస్తున్నాం. தேவனை மகிமைப்படுத்தியதாய் பார்க்கிறோம். ప్రియమైన వారలారా, பிரியமானவர்களே, మనమందరము దేవుని సన్నిధిలో చక్కగా నిలవబడాలి. தேவ சமூகத்திலே நாம் நிமிர்ந்து நிற்க வேண்டும். అలా చక్కగా నిలవబడి దేవుని మహిమపరచాలి. நாம் நிமிர்ந்து நின்று தேவனை மகிமைப்படுத்த வேண்டும். దేవుని మహిమ కొరకై మనం నిలబడాలి. చక్కగా నిలవబడి దేవుని మహిమపరచాలి. நீங்கள் நிமிர்ந்து நின்று தேவனை மகிமைப்படுத்த வேண்டும். ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో చక్కగా నిలవబడువారై ఉండాలి. எல்லோரும் தேவ சமூகத்திலே நிமிர்ந்து நிற்கக்கூடியவர்களாய், దేవుని మహిమపరచువారై ఉండాలి. தேவனை மகிமைப்படுத்துகிறவர்களாய் இருக்க வேண்டும். కనుక ఆయన మహిమపరచుట కొరకే ప్రభు ఇక్కడ ఈ కార్యం జరిగించారు. அவரை மகிமைப்படுத்தும்படியாய் தேவன் இந்த காரியத்தை ఈ செய்தார். కార్యం జరిగింది, విశ్రాంతి దినం జరిగింది. இந்த காரியம் ஓய்வு நாளிலே நடைபெற்றது. సమాజ మందిరంలో ఉన్న అధికారి వెర్రి కోపముతో మండిపడ్డాడు. ஜெப ஆலய தலைவன் அவன் வெறி கொண்டு எழும்பினான். ఎందుకంటే 6 దినాలు పని చేయగలిగిన దినాలు ఉన్నాయి, ఆ దినములలో వచ్చి స్వస్థత పొందండి అని చెప్పారు. 6 நாட்கள் வேலை செய்யக்கூடிய நாட்கள், அந்த நாட்களே சுகமடைகள் என்று சொன்னான். ఇది విశ్రాంతి దినం, இது ஓய்வு நாள். ఈ దినము మీరు ఇక్కడ స్వస్థత పొందకూడదని చెప్పారు. இந்த நாளிலே நீங்கள் சுகம் அடையக்கூடாது என்று சொன்னான். ప్రియమైన వారలారా, பிரியமானவர்களே, యేసు ప్రభు దానికి బదులుగా సమాధానం ఇచ్చారు. தேவன் அதற்கு பதிலளித்தார். మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున உங்களில் ஒவ்வொரு நாளும் ஓய்வு நாளிலே తన ఎద్దునైనను గాడిదనైనను தன்னுடைய மாட்டையாவது கழுதையாவது గాడి యొద్ద నుండి విప్పి அதை கட்டவிழ்த்த போது, తోలుకొని పోయి அதை ஓட்டிக்கொண்டு போகும்போது నీళ్లు పెట్టును కదా. அதற்கு தண்ணீர் காட்டுவான் அல்லவா? ఇక్కడ మనం గమనిస్తున్నాం, அங்கே பார்க்கிறோம், గాడి యొద్ద నుండి ఎద్దునైనను గాడిదనైన తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. எருதையாவது கழுதையாவது தொழுவத்திலிருந்து தண்ணீர் காட்டுவார்கள் அல்லவா? విశ్రాంతి దినమున ஓய்வு நாளிலே కట్టబడిన గాడిదను మీరు విప్పరా? கட்டப்பட்ட கழுதையை கட்டவிழ்ப்பீர்கள் அல்லவா? కట్టబడిన ఎద్దును మీరు విప్పరా? கட்டப்பட்ட எருதை கட்டவிழ்க்க மாட்டீர்களா? మీరు విప్పుతారు కదా. நீங்கள் கட்டவிழ்ப்பீர்கள் அல்லவா? విప్పి వాటికి నీళ్లు పెట్టుదురు కదా. கட்டவிழ்த்து அவருக்கு தண்ணீர் காட்டுவீர்கள் அல்லவா? ప్రియమైన వారలారా, பிரியமானவர்களே, ఇక్కడ ఈ స్త్రీని బలహీనపరిచే ఆత్మ కట్టినప్పుడు, இந்த ஸ்திரியை பலவீனப்படுத்துகிற ஆவி கட்டின போது, ఆ ఆత్మ చేత ఆవిడ కట్టబడినప్పుడు, அந்த ஆவியினால் கட்டப்பட்டிருக்கும் போது, ఆ కార్యమును యేసు ప్రభు ఇక్కడ పోల్చి చెప్తున్నారు. அந்த காரியத்தை இங்கே எடுத்து காட்டுகிறார். ఆయన 2 జంతువులకి పోల్చి చెప్తున్నారు. அங்கே 2 மிருகத்திற்கு காண்பிக்கிறார். ఒకటి ఎద్దు, రెండవది గాడిద. ஒன்று எருதா இருக்கிறது, மற்றொன்று கழுதையா இருக்கிறது. కనుక ఇప్పుడు ఈ స్త్రీ కట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు, இந்த ஸ்திரீ கட்டப்பட்ட நிலைமையில இருக்கும்போது 2 విధములైన జంతువులకి పోల్చి యేసు ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు. 2 வித மிருகத்திற்கு ஒப்பிட்டு அவர் பேசுகிறார். ఒకటి ఎద్దు కట్టబడి ఉన్నది, ஒன்று எருது கட்டப்பட்டிருக்கிறது, రెండవది గాడిద కట్టబడి ఉన్నది. இரண்டாவது கழுதையும் கட்டப்பட்டிருக்கிறது. ఎద్దు ఎందుకు కట్టబడింది? எருது ஏன் கட்டப்பட்டது? గాడిద ఎందుకు కట్టబడింది? கழுதை எதற்காக கட்டப்பட்டது? ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளையே, ఎద్దు తన కామాంధుని ఎరుగును, எருது தன் எஜமானனை அறியும், గాడిద తన సొంత వాని తొట్టి తెలుసుకొనునని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. கழுதையும் தன் தொழுவத்தை அறிந்திருக்கும் என்று ஏசாயாவின் புத்தகத்திலே பார்க்கிறோம். ఎద్దు కామాంధుని ఎరుగును, எருது தன் எஜமானனை அறியும். గనుక ఎద్దు తన యజమానుని ఎరిగి ఉంటున్నది, எருது தன் எஜமானனை அறிந்திருக்கிறது. గాడిద తన సొంత వాని తొట్టి తెలుసుకొని ఉంటుంది. கழுதை தன் சொந்த தொழுவத்தையும் அறிந்திருக்கிறது. ఇక్కడ కట్టబడిన స్థితిలో కనబడుతుంది. இங்கே కట్టப்பட்ட நிலைமையிலே பார்க்கிறோம். అంటే ఎద్దు తన యజమానుని ఎరుగకుండా ఉన్నప్పుడే కట్టబడుతుంది. எருது தன் எஜமானனை அறிந்திருக்காத போதுதான் கட்டப்பட்டிருக்கும். గాడిద తన సొంత వాని తొట్టి తెలుసుకున్నప్పుడే కట్టబడుతుంది. கழுதை தன் தொழுவத்தை அறியாமல் இருக்கும் போதுதான் கட்டப்பட்டிருக்கும். పల్లెటూర్లలో పశువులని మేత కొరకై విప్పి తోలేస్తారు. கிராமங்களிலே பசுக்களை மேய்வதற்காக விட்டு விடுவார்கள். అవి ఎక్కడికైనా వెళ్ళిపోయి పొలాల్లో పడి మేత మేసినట్లయితే, அது எங்கேயாவது போய் விவசாய நிலத்திலே உண்டால் వాళ్ళు ఏం చేస్తారో తెలుసునా? ఒక చోటికి వాటిని తోలుకొని వెళ్ళిపోతారు. ஒரு இடத்திற்கு அதை கொண்டு போய் விடுவார்கள். అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పశువుల తొట్టి అనేది ఉంటుంది. அங்கே போன பிறகு அங்க மாட்டு தொழுவம் உண்டு. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని బంధించి అందులో ఉంచేస్తారు. அங்கே அவற்றை கட்டி அங்கே வைத்து விடுவார்கள். ఇప్పుడు ఇవి పోగొట్టుకున్నటువంటి వారు వాటిని ఎత్తుకుంటూ తిరుగుతూ ఉంటారు. இதை தொலைத்து
கொண்டவர்கள் அதை தேடி வருவார்கள். అవి ఎక్కడైతే కట్టబడినాయో అక్కడికి వెళ్ళిపోతారు. அது எங்கே కట్టపట్టిருக்கிறதோ அந்த இடத்திற்கு போவார்கள். అయ్యా ఈ పశువులు మాయే, మీరు ఇక్కడ కట్టేసి బంధించారు, ఈ పశువుల పాకల బంధించారు అని అడుగుతారు. ஐயா இந்த மாடு எங்களுடையது, இதை நீங்கள் கட்டி போட்டீர்கள் என்று கேட்பார்கள். మేము కావాలని వీటిని ఇక్కడ బంధించలేదు, நாங்கள் வேண்டுமென்று கட்டவில்லை. ఇవి పొలాల్లో పడి మేత మేస్తున్నందువల్ల వీటిని తీసుకొచ్చి ఇక్కడ బంధించాం. எங்களுடைய நிலத்திலே இது மேய்ந்து கொண்டிருக்கும் போது இதை நாங்கள் கட்டி இருக்கிறோம். మా తప్పిదమయ్యింది, పొరపాటు అయింది, అవి మావే, మాకు ఇవ్వండి అని అడుగుతారు. தவறாகி விட்டது, அது எங்களுடையதுதான், விட்டு விடுங்கள் என்று கேட்பார்கள். వారు వాటి నిమిత్తమై కొంత ఫైన్ కట్టమని చెప్తారు. அதற்கான அபராதத்தையும் அவர்கள் கட்டச் சொல்லி கேட்பார்கள். అప్పుడు ఒక్కొక్క పశువుకి ఎంత డబ్బు అయితే వాళ్ళు విధిస్తారో డబ్బు కట్టి వాటిని విడిపించుకురావాలి. ஒவ்வொரு மாட்டிற்கும் எவ்வளவு அபராதம் செலுத்த வேண்டுமோ அதை செலுத்தி கொண்டு வர வேண்டும். ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ పశువుల పాకలో బంధించబడ్డాయి? ஏன் அந்த தொழுவத்திலே இது கட்டப்பட்டிருக்கிறது? ఇవి మేయవలసిన చోట మేయలేదు, மேய வேண்டிய இடத்திலே மேயவில்லை. ఇవి యజమానుని చిత్తం ఎరుగలేదు, இது எஜமானுடைய சித்தத்தை அறிந்து கொள்ளவில்லை, సొంత దొడ్డిని తెలుసుకోలేదు, தன்னுடைய சொந்த தொழுவத்தை அறியவில்லை. అందుకే ఇవి అక్కడికి పోయి అక్కడ బంధించబడ్డాయి. ஆகவே அங்கே போய் அங்கே கட்டப்பட்டிருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, ఎద్దు యజమానుని చిత్తం ఎరిగుండాలి. எருதானது எஜமானுடைய சித்தத்தை அறிய మన வேண்டும். యజమానుడు మన గొప్ప దేవుడై ఉన్నారు. நம்முடைய எஜமான் நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்து. ఆయన చిత్తమును మనం ఎరిగుండాలి. அவருடைய சித்தத்தை நாம் அறிந்திருக்க ఆయన வேண்டும். చిత్తమును మనం ఎరుగనప్పుడు బంధించబడిన స్థితిలో కనబడుతున్నారు. அவருடைய சித்தத்தை அறிந்திருக்கும் போது కట్టப்பட்ட నిలமையில் இருக்க ఇక్కడ மாட்டோம். చాలా మంది దేవుని చిత్తానికి విరోధముగా సొంత చిత్తం చేసుకుంటున్నారు. అనేక దేవ சித்தத்துக்கு விரோதமாய் சொந்த சித்தத்தை செய்கிறார்கள். కనుక ఇలాంటి వారందరూ కూడా బంధించబడిన స్థితిలో ఉంటున్నారు. இப்பேற்பட்டவர்கள் கட்டப்பட்ட நிலவரத்திலே இருப்பார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, గాడిద తన సొంత వాని దొడ్డి ఎరిగుండాలి. கழுதை தன்னுடைய தொழுவத்தை அறிந்திருக்க ఇప్పుడు வேண்டும். ఈ గాడిదకి సొంత వాని దొడ్డి తెలియట్లేదు. இந்த கழுதைக்கு தன்னுடைய சொந்த தொழுவம் அறியவில்லை. అన్ని దొడ్లు తిరుగుతా ఉంది, సొంత వాని దొడ్డి మరిచిపోయింది. அநேக தொழுவத்திற்கு போய் கொண்டிருக்கிறது, சொந்த தொழுவத்தை அறிந்து கொள்ளவில்லை. గాడిదకి సొంత వాని దొడ్డి ఉన్నది, கழுதைக்கு சொந்த தொழுவம் உண்டு. ఆ దొడ్డిలో అది ఉండాలి. அந்த தொழுவத்திலே அது இருக்க ఆ வேண்டும். దొడ్డిలో ఉండకుండా అన్ని దొడ్లు తిరుగుతున్నాయి. அங்கே இருக்காமல் அநேக இடத்திற்கு சுற்றி திரிகிறது. అందుకే అది కట్టబడిన స్థితిలో కనబడుతుంది. ஆகவே அது கட்டப்பட்ட நிலைமையில் இருக்கிறது. దేవుడు మనకు ఒక సొంత దొడ్డిని మనకి ఇచ్చినప్పుడు, தேவன் நமக்கு சொந்த தொழுவத்தை கொடுத்த ఆ போது సొంత దొడ్డిలో మనం ఉండాలి. அந்த தொழுவத்திலே நாம் இருக்க ఆ வேண்டும். సంఘములో మనం ఉండాలి. அந்த సభையிலே இருக்க வேண்டும். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளையே, రెండు దొడ్ల మధ్యలో పండుకొని ఉన్న గార్ధవం అని ఒక వ్యక్తిని గురించి మరి యాకోబు చెప్పినట్లుగా మనం చూస్తున్న తన కుమారుని గురించి, இரண்டு தொழுவத்தின் மத்தியிலே படுத்திருக்கிற கழுதை என்று ஒருவனை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. రెండు దొడ్ల మధ్యలో పండుకొని ఉన్న గార్ధవములాగా మనం ఉండకూడదు. இரண்டு தொழுவத்தின் மத்தியிலே படுத்திருக்கிற மிருகத்தை போல் இருக்கக்கூடாது. సొంత వాని దొడ్డి తెలుసుకున్న వారమై ఉండాలి. சொந்த தொழுவத்தை அறிந்திருக்க வேண்டும். మరి ఈ రోజున చాలా మంది இன்றைக்கு அநேகர் సొంత దొడ్డిని విడిచిపెడుతున్నారు, தன்னுடைய சொந்த தொழுவத்தை விட்டு விடுகிறார்கள். పరాయి దొడ్లన్నీ తిరిగేసి వస్తున్నారు. அநேக தொழுவங்களுக்கு சுற்றி திரிகிறார்கள். అదే కట్టబడిన స్థితి. அதுதான் கட்டப்பட்ட நிலைமை. దేవుడు తనను పిలిచి ఏర్పరిచి ఆయన రక్తంతో కడిగి ఉంచిన సంఘం గిట్టట్లేదు చాలా మందికి. தேவன் அழைத்து ரத்தத்தினால் சுத்திகரித்து ஏற்படுத்தப்பட்ட சபை அறிவதில்லை. ఆ సంఘ క్రమాల్లో, ఆ సంఘ ప్రార్థనలో పాలు పొందడానికి ఇష్టం ఉండదు. அந்த సభை கூட்டத்திலும் அந்த சபையின் விதிமுறைகள் நிற்பதில்லை. ఇంకా ఎక్కడెక్కడ జరిగినా సరే అక్కడెక్కడల్లా పరిగెడతా పోతుంటారు. எங்கே நடைபெற்றாலும் அந்த இடத்திற்கு போவார்கள். ఇది కట్టబడిన స్థితిలో ఉన్న అనుభవం అది. அது கட்டப்பட்ட நிலைமையில் இருக்கிற அனுபவம். గనుక గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకొని ఉండాలి. கழுதை தன் தொழுவத்தை அறிந்து கொள்ள வேண்டும். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, ఇలాంటి ఒక అనుభవం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. இந்த அனுபவத்தை நாம் பெற்றுக்கொள்ள வேண்டும் என்று தேவனுடைய வார்த்தை நம்மை எச்சரிக்கிறது. అట్టి స్థితిలో లేనప్పుడు కట్టబడిన అనుభవాన్ని చూస్తున్నాం. அந்த நிலைமையில் இல்லாத போது நாம் கட்டப்பட்ட நிலவரத்தில் இருக்கிறோம். సాతాను ఈమెను కట్టి వేసి ఉన్నాడని యేసు ప్రభు చెప్తున్నారు. பிசாசானவன் இவளை கட்டி இருக்கிறார் என்று பார்க்கிறோம். ఆమె సాతాను చేత కట్టబడినప్పుడు, இவள் சாத்தானால் கட்டப்பட்டிருக்கும் போது, సాతాను ఎక్కడ కట్టాడో తెలిసిన ఆమెని அவளை எங்கே கட்டியிருக்கிறான் தெரியுமா? నీరు లేని చోట కట్టేశాడు. தண்ணீர் இல்லாத இடத்திலே கட்டியிருக்கிறான். అక్కడ నీళ్లు లేవు, அங்கே தண்ணீர் கிடையாது. అక్కడ ఆమెను కట్టేశాడు. அங்கே அவளை கட்டியிருக்கிறான். 18 సంవత్సరాల నుంచి అక్కడే కట్టబడింది. 18 ஆண்டு காலம் அங்கேயே கட்டி ఆ இருந்தான். సమాజ మందిరములో నీళ్లు లేవు. அந்த ஜெப ஆலயத்திலே தண்ணீர் கிடையாது. సమాజ మందిరపు అధికారికి కోపం మాత్రం బాగా ఉంది, ஜெப ஆலய தலைவனுக்கு கோபம் மாத்திரான் உண்டு. కానీ నీళ్లు లేవు అక్కడ. அங்கே தண்ணீர் கிடையாது. వచ్చినటువంటి వారికి నీళ్లు, వారి దప్పిక తీర్చే నీళ్లు లేవు. வருகிறவர்களுக்கு தண்ணீர் தாகம் தீர்க்கிற தண்ணீர் கிடையாது. కోపం మాత్రం ఉంది. கோபம் மாத்திரம்தான் உண்டு. కనుక నీరు లేని చోట ఆమెను కట్టేశాడు సాతాను. தண்ணீர் இல்லாத இடத்திலே பிசாசானவன் கட்டிவிட்டான். అపవిత్రమైన ఆత్మలు,
దురాత్మలు దుష్టాత్మలు ఎక్కడ తిరుగుతాయి తెలిసిన? அசுத்த ஆவிகள் எங்கே சுற்றி திரியும் தெரியுமா? నీరు లేని చోట తిరుగుతుంటాయి. தண்ணீர் இல்லாத இடத்தில் சுற்றி திரியும். ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి పోవయి. தண்ணீர் இருக்கிற இடத்திற்கு போகாது. నీరు ఎక్కడ లేకపోతే అక్కడ ఉంటాయి. தண்ணீர் எங்கே இல்லையோ அந்த இடத்திற்கு போகும். నీరు లేని చోట అంతా తిరుగుతాయి. நீர் இல்லாத இடத்திலே அது சுற்றி திரியும். తిరిగి ఏమని చెప్తాయి తెలిసిన? சுற்றி என்ன சொல்லும் தெரியுமா? ఈ అపవిత్రమైన ఆత్మలు, இந்த அசுத்த ஆவிகள், అక్కడ నీళ్లు లేవు, அங்கே தண்ணீர் கிடையாது, అక్కడ నీళ్లు లేవు, அங்கே தண்ணீர் இல்லை, అక్కడ నీళ్లు లేవని చెప్పుకుంటూ తిరుగుతుంటాయి. அங்கே தண்ணீர் இல்லை என்று சொல்லி திரிந்து கொண்டிருக்கும். నీరున్న చోటికి వెళ్ళొచ్చు కదా, தண்ணீர் இருக்கிற இடத்திற்கு போகலாம் அல்லவா? అక్కడికి వెళ్ళవు. அங்கே போகாது. ఎందుకంటే అక్కడ ఆటలు సాగవు. அங்கே அவளுடைய வேலைகள் நிறைவேறாது. కనుక నీరు లేని చోటే తిరుగుతుంటాయి. ஆகவே தண்ணீர் இல்லா இடத்திற்கு போகும். నీరు లేవని చెప్పుకుంటా ఉంటాయి. தண்ணீர் இல்லை என்று சொல்லிக் கொள்ளும். ఇప్పుడు సాతాను ఈమెను ఎక్కడ కట్టేశాడో తెలుసునా? பிசாசு இவளை எங்கே கட்டினால் தெரியுமா? నీరు లేని చోట ఆమెను కట్టివేశాడు. தண்ணீர் இல்லா இடத்தில் அவளை கட்டினான். కనుక ఇప్పుడు ఆమె కట్టబడింది దప్పిక చేత ఉన్నది. ஆகவே இவள் கட்டப்பட்டு தாகத்தினால் இருக்கிறாள். 18 సంవత్సరములు అయిన తర్వాత 18 ஆண்டு காலம் ஆன பிறகு యేసు ప్రభు ఆమె కట్లను విప్పుతున్నారు. இயேசு அவளுடைய கட்டுகளை அவிழ்த்தார். ఆమె కట్లను విప్పి ఆయన నీళ్లు పెడుతున్నారు. அவருடைய கட்டுகளை அவிழ்த்து அவருக்கு தண்ணீரை கொடுத்தார். సమాజ మందిరపు యొక్క అధికారి యొద్ద నీళ్లు లేవు. ஜெப ஆலய தலைவனிடத்தில் தண்ணீர் கிடையாது. యేసు ప్రభు యొద్ద నీళ్లు ఉన్నాయి. இயேசுவிடத்தில் தண்ணீர் உண்டு. ఆయనే చెప్పాడు, அவரே சொன்னார், దప్పికొనిన వారలారా தாகமாய் இருப்பவர்களே నా యొద్దకు రండి, என்னிடத்திற்கு வாருங்கள், నేను మీ దప్పిక తీరుస్తాను. நான் உன் தாகத்தை தீர்ப்பேன். ఆయన మన దప్పిక తీర్చువాడు. அவரே நம்முடைய தாகத்தை தீர்க்க మనకు ఆయన నీళ్ళిచ్చువాడు. அவர் நமக்கு தண்ணீரை கொடுப்பவர். సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పారు, சமரியா ஸ்திரியோடு இயேசு சொன்னார், నేనిచ్చు నీళ్లు తాగితే మరెన్నడు దప్పికొనవని చెప్పారు. நான் கொடுக்கிற தண்ணீரை குடித்தால் இனி என்றும் தாகம் கொல்லா என்று சொன்னார். మాకు ఎన్నో సంవత్సరాలుగా యాకోబు బావి నీళ్లు ఇస్తున్నది. எத்தனையோ ஆண்டு காலமா யாக்கோபின் கிணற்றில் தண்ணீரை మేము பெற்றுக்கொண்டோம். ఎన్నో సంవత్సరాలుగా యాకోబు బావి యొక్క నీళ్లు మేము తాగుతున్నాం. எத்தனையோ ஆண்டு காலமா யாக்கோபின் தண்ணீரை நாங்கள் குடித்துக் கொண்டிருக்கிறோம். యేసు ప్రభు అన్నాడు, మీ దప్పిక తీరిందా అన్నాడు. இயேசு சொன்னார், உங்களுடைய தாகம் தீர்ந்ததா? మా దప్పిక తీరలేదు. எங்களுடைய தாகம் தீரவில்லை. ప్రతిరోజు మేము ఈ నీళ్లు తాగుతున్నాం, ஒவ்வொரு நாளும் இந்த தண்ணீரை కానీ குடித்தோம். మా దప్పిక తీరలేదు. எங்களுடைய தாகம் தீரவில்லை. ఎందుకో తెలుసునా? ஏன் தெரியுமா? అది యాకోబు బావి. அது யாக்கோபின் கிணறு. యాకోబు అంటే మోసగాడని అర్థం. யாக்கோபு என்றால் மோசக்காரன் என்று మోసం அர்த்தம். చేసి మీరు ఎంత తాగినా మీ దప్పిక తీరదు. மோசம் செய்து நீங்கள் தண்ணீர் குடித்தாலும் தாகம் தீராது. కనుక నేనిచ్చే నీళ్లు తాగితే మీరు ఎన్నడూ దప్పికొనరు. நான் கொடுக்கிற தண்ணீரை குடித்தால் நீ இனி என்றும் தாகம் கொள்ளாய். యాకోబు బావి నీళ్లు తాగితే మరలా దప్పికొంటారు. யாக்கோபின் தண்ணீரை குடித்தால் மீண்டும் மீண்டும் தாகம் கொள்வாய். కానీ నేనిచ్చే నీళ్లు తాగితే మీరు ఎన్నడూ దప్పికొనరు. நான் கொடுக்கிற தண்ணீரை குடித்தால் இனி தாகம் கொள்வாய். నీవు మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడివా? என் பிதாக்களை காட்டிலும் நீ பெரியவனா? అవును, యాకోబు కంటే నేను గొప్పవాడని. ஆம், யாக்கோபை காட்டிலும் நான் பெரியவன். యాకోబును ఆశీర్వదించింది కూడా నేనే. யாக்கோபை ஆசீர்வதித்தது நான் தான். కనుక యాకోబు కంటే నేను గొప్పవాడను. யாக்கோபை காட்டிலும் நான் பெரியவனா నేనిచ్చే இருக்கிறேன். నీళ్లు తాగితే మీరు మరెన్నడూ దప్పికొనరు. நான் கொடுக்கிற தண்ணீரை குடித்தால் இனி தாகம் கொள்ளாய். నేనిచ్చే నీళ్లు ఎలా ఉంటాయో తెలుసునా? நான் கொடுக்கிற தண்ணீர் எப்படி இருக்கும்? నిత్య జీవము కొరకై ఊరేడి ఓటగా ఉంటాయి. நித்திய ஜீவனுக்குரிய தண்ணீரா இருக்கிறது. కనుక ఈ నీళ్ల ఊట మీకు ఎన్నడూ కూడా ఆగిపోదు. ஆகவே இந்த ஜீவ ஊற்று என்றும் வறண்டு போகாது. యేసు ప్రభు ఇచ్చే నీళ్లు ఎలాంటివో తెలుసునా? இயேசு கொடுக்கிற தண்ணீர் எப்பேற்பட்டது? మన పాపం నుంచి విడిపించి మనల్ని నిత్య జీవానికి నడిపించే నీరది. பாவத்திலிருந்து விடுதலையாக்கி நித்திய ஜீவனுக்கு உண்டாக்குற தண்ணீர் కనుక அது. ప్రభువైన యేసు క్రీస్తు ఇప్పుడు ఆమెకి ఇచ్చుచున్న నీళ్లు ஆண்டவராகிய இயேசு கொடுத்த தண்ணீரானது పాపము నుంచి విడిపించి பாவத்திலிருந்து விடுதலையாக்கி నిత్య జీవము కొరకై అనుగ్రహించే నీరది. நித்திய ஜீவனுக்காய் கொடுக்கிற ఈ தண்ணீர் அது. నిత్య జీవం అనే నీళ్లు మనం పానం చేయాలి. இந்த நித்திய ஜீவனுக்குரிய தண்ணீரை குடிக்க வேண்டும். మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే మనకు నిత్య జీవము. நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் மீது விசுவாசம் வைப்பதே நித்திய ஜீவன். కనుక మన ప్రభువైన యేసునందు మన విశ్వాసం ఉంచాలి. ஆகவே இயேசு கிறிஸ்துவின் மீது விசுவாசம் வைக்க வேண்டும். అదే మనకు నిత్య జీవం. அதுதான் நித்திய ஜீவனாய் இருக்கிறது. కనుక ఈ నీళ్లు మనకు అవసరం. ஆகவே இந்த தண்ணீர் அவசியம். ఆమె ఒక విడుదల పొంది ఈ నిత్య జీవం అనే నీళ్లు ప్రభు ఆమెకి ఇచ్చారు. அவள் விடுதலை பெற்றுக்கொண்டு இந்த நித்திய ஜீவனுக்குரிய தண்ணீரை ప్రియమైన பெற்றுக்கொண்டாள். దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, మన ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చే నీళ్లు అవి మన దప్పిక తీర్చే నీళ్ళు అయి ఉన్నవి. நம்முடைய ஆண்டவராகிய இயேசு கொடுக்கிற தண்ணீர் தாகத்தை தீர்க்கக்கூடியது. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో அவர் மீது விசுவாசம் எத்தனை பேர் ఆయన வைப்பார்கள்? వారికి నీటిని అనుగ్రహిస్తున్నారు. அவர்களுக்கு அவர் தண்ணீரை கொடுக்கிறார். ఆ నీరు அந்த தண்ணீர் వారి కడుపులో నుండి జీవజల నదిగా ప్రవహిస్తుంది. அவர்கள் வயிற்றிலிருந்து ஜீவஜல நதிகளாய் புரண்டோடும். ప్రభు అనుగ్రహించేటటువంటి ఆ నీరు ஆண்டவர் கொடுக்கிற தண்ணீரானது కడుపులో నుండి ఒక జీవజల నదిగా ప్రవహిస్తుంది.
அவருடைய வயிற்றிலிருந்து ஜீவ நதிகளாய் ஓடுகிறது. ఇది పరిశుద్ధాత్మను గురించినటువంటి వాక్కులై ఉన్నవి. இது பரிசுத்த ஆவியானுடைய வார்த்தையாய் இருக்கிறது. దేవుని యొక్క అభిషేకము ద్వారా మన దప్పిక తీరాలి. దేవుడి అభిషేகத்தினால் தாகம் தீர வேண்டும். ప్రతి వాని కడుపులో నుండి ఒక జీవ జల నది పొంగి పారాలి. ஒவ்வொருடைய வயிற்றிலிருந்து ஜீவ நதிகள் புரண்டோட வேண்டும். అదే పరిశుద్ధాత్మ యొక్క నది ఉన్నది. அதுதான் பரிசுத்த ஆவியானுடைய நதியாய் இருக்கிறது. అప్పుడు మన యొక్క దప్పిక తీర్చబడుతుంది. அப்பொழுது நம்முடைய தாகம் தீரக்கூடும். అనేకుల దప్పిక కూడా తీర్చబడుతుంది. అనేకుடைய தாகமும் தீர்க்கக்கூடும். కనుక మన హృదయములో నుండి ఒక జీవ జల నది పొంగి ప్రవహించాలి. நம்முடைய இருதயத்திலிருந்து ஒரு ஜீவ ஜல நிதி ஓட வேண்டும். ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా జరుగుతున్న కార్యం ఇది. இது நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினால் உண்டாகக்கூடிய ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో జరుగుతున్న కార్యం ఇది. அவருக்குள் விசுவாசம் வைக்கும்போது நடைபெறுகிற ఈ காரியம். రాత్రి ప్రభునందు మీరు విశ్వాసం ఉంచుడి. இந்த ராத்திரி இயேசு கிறிஸ்துவுக்குள் விசுவாசமாய் ఒక్కొక్కరి కడుపులో నుండి జీవ జల నది ప్రవహించబోతున్నది. ஒவ்வொருடைய இருதயத்திலிருந்து ஜீவ நதிகள் ஓடுவதாக. ఒక్కొక్కరి కడుపులో నుండి పరిశుద్ధాత్మ ప్రవాహం ప్రవహించబోతున్నది. ஒவ்வொரு வயிற்றிலும் பரிசுத்த ஆவியின் நதி ஓடுவதாக. ఇది విశ్వసించిన వారిలో జరగబోతున్న కార్యం ఇది. விசுவாசிகளுடைய வாழ்க்கையில் நடைபெற போகிற காரியம். పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది. இது பரிசுத்த ஆவியின் காரியமாய் இருக்கிறது. ఈ జలము ద్వారా నీ దప్పిక తీర్చబడాలి. இந்த ஜலத்தினால் உன் தாகம் தீர வேண்டும். మన ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహించే నీరు ఇదై ఉన్నది. நம்முடைய ఆండవరాகிய இயேசு கொடுக்கிற தண்ணீராய் இருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, ఆయన మన దప్పిక తీర్చువాడై ఉన్నాడు. அவர் நம்முடைய தாகத்தை தீர்ப்பவராய் இருக்கிறார். యేసు బెతెస్దా కోనేటి దగ్గర பெத்தெஸ்தா என்கிற குளத்தின் அண்டையிலே 5 మంటపాలు ఉన్నాయి. 5 மண்டபங்கள் உண்டு. నానా విధమైనటువంటి రోగులంతా మంటపాల్లో వచ్చి చేరారు. பலவிதமான வியாதியஸ்தர்கள் அந்த மண்டபத்திற்கு வருவார்கள். ఆయా సమయాలలో சில நேரத்திலே దేవదూత వచ్చి కోనేటిలో ఉన్న నీళ్ళని కదిలించడం జరుగుతుంది. தேவதூதன் இறங்கி அந்த தண்ணீரை கலக்குவான். ఏ రోగి మొదట దిగునో, எந்த வியாதிகஸ்தன் முதலாவது இறங்குவானோ ఆ రోగి స్వస్థత నొందును. அவன் சுகமடைவான். ఎప్పుడు పడితే అప్పుడు దిగితే రోగులు స్వస్థత నొందరు. நினைக்கும் போது இறங்கினால் சுகமடைய மாட்டார்கள். పరలోకం నుండి ఒక దేవదూత దిగి వచ్చి பரலோக தேவதூதன் இறங்கி வந்து నీళ్లు కదిలించినప్పుడు దిగిన రోగి మాత్రమే స్వస్థత నొందుతాడు. தண்ணீரை கலக்கின பிறகு இறங்குகிறவனே ఆ சுகமடைவான். నీళ్లు కదిలినప్పుడే ఆ రోగి దిగాలి. அந்த தண்ணீர் கலங்கும் போது இறங்க வேண்டும். అప్పుడు అతను స్వస్థత నొందుతాడు. அப்பொழுது அவன் சுகமடைவான். కనుక బెతెస్దా కోనేటిలో ఉన్న నీళ్లలో பெத்தெஸ்தா குளத்தில் இருக்கிற தண்ணீரிலே ఒక స్వస్థత ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. அங்கே சுகம் இருக்கிறதை நாம் காண்கிறோம். ఆరోగ్యం ఉన్నట్లుగా చూస్తున్నాం. அங்கே ஆரோக்கியம் இருக்கிறதாய் பார்க்கிறோம். సిలోయాము కోనేటిలో ఉన్న నీళ్లలో சிலோவாமில இருக்கிற குளத்திலே గుడ్డివాడు తన కళ్ళు కడుక్కొని స్వస్థత నొందినట్లుగా చూస్తాం. ஒரு குருடன் தன் கண்களை கழுவிக்கொண்டு சுகமடைந்தான். నీళ్లలో యేసు ప్రభు స్వస్థత ఉంచారు. தண்ணீரே தேவன் சுகத்தை కనుక வைத்திருக்கிறார். ఆ నీటిలో స్వస్థత అనేది మనకు కనబడుతున్నది. அந்த தண்ணீரிலே சுகத்தை நாம் பார்க்கிறோம். యేసు ప్రభుని ప్రాణం విడిచిన తరువాత ఆయన ప్రక్కలో బల్లె పోటుతో పొడిచినప్పుడు இயேசு தன் ஜீவனை விட்டபோது விலாவிலே குற்றின போது రక్తము నీళ్లు ప్రవహించినట్లుగా చూస్తున్నాం. ரத்தமும் தண்ணீரும் பாய்ந்ததாய் பார்க்கிறோம். బెతెస్దా కోనేటిలో ఉన్నటువంటి నీటిలో ఉన్న స్వస్థత, பெத்தெஸ்தா குளத்தில் இருக்கிற தண்ணீர் இருந்த சுகமானது ఆఖరి టైములో యేసు క్రీస్తులో నుండి వచ్చేటటువంటి ఆ నీళ్లలో స్వస్థత కనబడుతున్నది. கடைசி நிமிஷத்திலே இயேசுவுடைய சரீரத்தில் வந்த தண்ணீரிலே சுகம் உண்டு. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளையே, యేసు ప్రభువులో దాచబడినటువంటి ఆ నీటిలో మన కొరకై స్వస్థత ఉన్నది. இயேசுவுக்குள்ளாய் இருக்கிற அந்த தண்ணீரே நமக்கு சுகம் உண்டு. ఆ ఈటతో పొడిచిన వ్యక్తి ఎప్పుడైతే ఈటతో పొడిచి తీసేయడో அந்த ஈட்டியினால் குற்றி எடுத்த போது ఆయనలో నుండి రక్తము నీళ్లు బయటకు వచ్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. அதிலிருந்து ரத்தமும் தண்ணீரும் பாய்ந்ததாய் ఆ பார்க்கிறோம். రక్తము నీళ్లు ఆ పొడిచిన వాని మీద చిందినట్లుగా వాక్యం చెప్తున్నది. அந்த ரத்தமும் தண்ணீரும் அந்த குற்றினவன் மீது பாய்ந்தது. ఆయన పొడిచి ఆయన తట్టు అలా తేరి చూశాడు. అతను அவன் குற்றிய போது அவரை நோக்கி பார்த்தான். నేను యేసు ప్రభువును పొడిచాను, ఆయనలో నుండి ఏదైనా వస్తుందేమని తేరి చూశాడు. நான் இயேசுவை குற்றினேன், அவரிலிருந்து ஏதாவது வெளிப்படுமா என்று వెంటనే பார்த்தான். ఆయనలో నుంచి రక్తము నీళ్లు బయటకు వచ్చినాయి. அவருக்குள்ளிருந்து ரத்தமும் தண்ணீரும் வெளிவந்தது. అతను అనుకున్నాడు, నేను పొడిచినందువల్ల నా కొరకు యేసయ్య రక్తము నీళ్లు అనుగ్రహించాడు. நான் குற்றியதனால் எனக்காக ரத்தத்தையும் தண்ணீரையும் கொடுத்தார் ఆ என்று నీరు நினைத்தான். ఆ రక్తము అతని మీద చిందినప్పుడు அந்த தண்ணீரும் ரத்தம் அவன் மீது தொட்ட போது ఆ రక్తము ద్వారా అతని పాపానికి విడుదల కలిగింది. அந்த ரத்தத்தினாலே பாவத்துக்கு விடுதலை అతని உண்டானது. కన్నులకి స్వస్థత కలిగింది. அவனுடைய கண்களுக்கு சுகம் ఆ உண்டானது. నీరు యేసు క్రీస్తు అనుగ్రహించిన ప్రేమై ఉన్నది. அந்த தண்ணீர் இயேசு கொடுத்த அன்பாய் இருக்கிறது. అతని పాపములు క్షమించి అతని ప్రభు ప్రేమించాడు. அவன் பாவங்களை மன்னித்து இயேசு நேசித்தார். కనుక అతను రక్షణ పొంది యేసు క్రీస్తును గురించి ప్రకటించాడు. ஆகவே அவன் ரட்சிக்கப்பட்டு இயேசுவை குறித்து నేను பிரகடனப்படுத்தினான். యేసును పొడిచితిని, நான் இயேசுவை குற்றினேன், ఆయన నా కొరకు రక్తము నీళ్లు ప్రవహింపజేసెను. அவர் எனக்கு
எனக்காக ரத்தத்தையும் தண்ணீரும் ఆ சிந்தினார். రక్తము నీరు నా జీవితంలో స్వస్థత ఆరోగ్యం ఇచ్చెను. அந்த ரத்தமும் தண்ணீரும் என்னுடைய வாழ்க்கைக்கு சுகத்தை ఆయన உண்டாக்கினது. నన్ను ప్రేమించెను. அவர் என்னை నేను நேசித்தார். ఆయన్ను పొడిచితిని. நான் அவரை குட்டினேன். ఆయన నన్ను ప్రేమించెను. அவர் என்னை நேசித்தார். ఆయన నన్ను ప్రేమించెను. அவர் என்னை ఈ நேசித்தார். రాత్రి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. இந்த ராத்திரி இயேசுவினை ఈ நேசிக்கிறார். రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. இயேசுவினை நேசிக்கிறார். ఆయన ప్రేమతో నీ కట్లు విప్పుతున్నాడు. அவர் அன்பினால் கட்டுகளை ఆయన உடைக்கிறார். ప్రేమతో నీకు విడుదల ఇస్తున్నాడు. அவர் அன்பினால் விடுதலையாக்குகிறார். యేసు ప్రేమను పొందుకొనండి. இயேசுவின் அன்பை பெற்றுக்கொள்ளுங்கள். యేసయ్య ప్రేమతో నింపబడండి. இயேசுவின் அன்பினால் நிரப்பப்படு. ఆయన ప్రేమ గొప్పది. அவருடைய அன்பு பெரியது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, ఆయన కట్లు విప్పి నీళ్లు పెట్టాడు. அவர் கட்டுகளை அவிழ்த்து தண்ணீர் காட்டினார். ఆయన ఏం చెప్తున్నాడో తెలుసునా? அவர் என்ன சொன்னார் தெரியுமா? ఈమె అబ్రహాం కుమార్తె. இவள் அபிரகாமின் குமாரத்தி. 18 సంవత్సరాల నుంచి సాతాను ఈమెను కట్టేశాడు. 18 ஆண்டு காலம் பிசாசு இவளை கட்டினார். ఇప్పుడు ఆమె విడుదల పొందింది. இப்பொழுது விடுதலையாக்கப்பட்டாள். ఈమె అబ్రహాం కుమార్తె. இவள் அபிரகாமின் குமாரத்தி. ఈమె ఎవరో తెలుసునా? இவள் யார் தெரியுமா? ఈమె తార్షీషు కుమార్తె కాదు. இவள் தர்சீஸ் குமாரத்தி அல்ல. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளையே, ఈమె కూషు కుమార్తె కాదు. இவள் கூசுவின் குமாரத்தி அல்ல. ఈమె ఐగుప్తు కుమార్తె కాదు. இவள் எகிப்தின் குமாரத்தி ఈమె அல்ல. కనాను కుమార్తె కాదు. இவள் கானானின் குமாரத்தி ఈమె அல்ல. అబ్రహాము కుమార్తె. இவள் அபிரகாமின் குமாரத்தி. ఐగుప్తు కుమారి కట్టబడిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. எகிப்தின் குமாரத்தி கட்டப்பட்டால் ஆச்சரியம் அல்ல. కూషు కుమార్తె కట్టబడిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. கூசுவின் குமாரத்தி கட்டப்பட்டால் அதிசயம் ఈమె அல்ல. అబ్రహాము కుమార్తె కట్టబడిన చూడు. அபிரகாமின் குமாரத்தி கட்டப்பட்டிருக்கிறார். అదే ఆశ్చర్యం కలగజేసే సంగతి. அதுதான் ஆச்சரியமான காரியம். చాలా మంది చెప్తున్నారు, அநேகர் சொல்கிறார்கள், మేము అబ్రహాముని ఎరుగుదుము, நாங்கள் அபிரகாமை அறிவோம், మేము అబ్రహాం పిల్లలం, நாங்கள் அபிரகாமின் பிள்ளைகள், మేము అబ్రహాం కుమారులం, நாங்கள் அபிரகாமின் பிள்ளைகள், మేము అబ్రహాము యొక్క కుమార్తెలము. அபிரகாமின் குமாரத்தி. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ మీరు பிள்ளைகள், అతిశయించవద్దు. நீங்கள் அதிசயப்படாதீர்கள். అబ్రహాం కుమారులు కుమార్తెలు ఇలా కట్టబడి ఉంటారా? அபிரகாமின் குமாரத்தி குமாரர்கள் கட்டப்படுவார்கள். అబ్రహాం కుమారులు కుమార్తెలైతే ఇలాంటి సాతాను చేత కట్టబడతారా? அபிரகாமின் குமாரத்தி குமாரத்தரும் கட்டப்படுவார்கள். మీరు అబ్రహాం కుమారులు కుమార్తెలని మీరు అతిశయిస్తున్నారు. நான் அபிரகாமின் குமாரன் குமாரத்தி என்று మీరు அதிசயப்படுகிறீர்கள். అతిశయించవద్దు. அதிசயப்படாதே. అబ్రహాముకు రాళ్ల వలనైనా పిల్లలు పుట్టిస్తాడు దేవుడు. அபிரகாமுக்கு கற்களினால் சந்ததி உண்டாகும். కనుక మీరు అబ్రహాం కుమారులు కుమార్తెలని మీరు అతిశయించవద్దు. நீங்கள் அபிரகாமின் குமாரத்தி என்று அதிசயப்பட ప్రియమైన வேண்டாம். దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ஜனமே, ఈమె అబ్రహాము కుమార్తె ఉండుకొని ఈమె కట్టబడి స్థితిలో కనబడుతుంది. இவள் அபிரகாமின் குமாரத்தியா இருந்தும் నేడు கட்டப்பட்டிருக்கிறார். చాలా మంది దేవుని బిడ్డల ఎండుకొని కట్టబడుతున్నారు. அநேகர் தேவ பிள்ளைகளா இருந்தும் కనుక கட்டப்பட்டிருக்கிறார்கள். ప్రభు ఇప్పుడు ఆమె ఏం చేశాడో తెలుసునా? ஆண்டவர் இப்போது என்ன செய்தார் ఆ தெரியுமா? కట్టబడిన స్థితిలో నుంచి విడిపించాడు. கட்டப்பட்ட நிலைமையிலிருந்து விடுதலையாக்கினார். ఇప్పుడు ఆమె అబ్రహాము కుమార్తె కాదు, இப்போது அபிரகாம் குமாரத்தி அல்ல, ఆమె ఇప్పుడు యేసయ్య కుమార్తె. அவள் இயேசுவுடைய குமாரத்தியா இருக்கிறார். ఎందుకంటే ఆయన విడిపించెను. ஏனென்றால் அவர் விடுதலையாக்கினார். అబ్రహాము కుమార్తె కట్టబడినప్పుడు அபிரகாமின் குமாரத்தி கட்டப்பட்ட போது అబ్రహాం వచ్చి విడిపించలేదు. அபிரகாம் வந்து கட்டவிழ்க்கவில்லை. ఎందుకంటే అబ్రహాం రాలేడు. ஏனென்றால் அபிரகாம் வர முடியாது. ఎందుకంటే ఆయన మృతి పొంది పాతి పెట్టబడ్డాడు. ஏனென்றால் அவன் மரித்து அடக்கம் செய்யப்பட்டான். కనుక ఆయన కుమార్తెను విడిపించడానికి ఆయన వచ్చి ఆమెను విడిపించలేడు. அவருடைய குமாரத்தை விடுதலையாக்கும்படி அவர் வர முடியாது. ఆవిడ అనుకుంటా ఉంటది, నేను అబ్రహాం కుమార్తెను కదా, ఏదో ఒక రోజు అబ్రహాం వచ్చి నన్ను విడిపిస్తాడని. நான் அபிரகாம் குமாரத்தி அல்லவா, ஒரு நாள் என்னை வந்து விடுதலையாக்குவார். అబ్రహాం మృతి పొందితే ఎలా వస్తాడు? அபிரகாம் மரித்திருக்கிறான், எப்படி வருவான்? ఆయన రాలేడు. அவர் வர முடியாது. ఆయన వచ్చేదానికి అవ్వదు. அவர் வர முடியாதது காரணம். కనుకనే ஆகவே మన ప్రభువైన యేసు క్రీస్తు లోకానికి వచ్చి ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உலகத்துக்கு வந்து ఆయన కట్టబడిన అబ్రహాం కుమార్తెని విడిపించాడు. கட்டப்பட்ட அபிரகாமின் குமாரத்தியை விடுதலையாக்கினார். ఇప్పుడు ఆమె కట్ల నుంచి విడుదల పొందింది. கட்டுகளிலிருந்து விடுதலையாக்கப்பட்டால் నువ్వు ఎవరి కుమార్తెవో? இப்பொழுது நீ யாருடைய నేను குமாரத்தி? ఎంతవరకు అబ్రహాం కుమార్తెను, இம்மட்டுமாய் அபிரகாமின் ఈ குமாரத்தி. రోజు నా కట్లను విప్పావు గనుక இன்று என்னுடைய கட்டுகளை ఈ அவிழ்த்ததினால் రోజు నుండి నేను నీ కుమార్తెనై ఉన్నాను. இன்று முதல் நான் உம்முடைய குமாரத்தி. కనుక ఇప్పుడు ఆమె యేసయ్య కుమార్తె ఉన్నది. இப்போது இயேசுவுடைய குமாரத்தியா இருக்கிறார். యేసయ్య కుమార్తెగా మార్చబడి ఉన్నది. இயேசுவுடைய குமாரத்தியாய் మన மாற்றப்பட்டிருக்கிறார். కట్లు ఎవరైతే విప్పుతున్నారో நம்முடைய கட்டுகளை யார் அவிழ்க்கிறார்களோ వారే మన యజమానులై ఉంటున్నారు. அவர்தான் நம்முடைய எஜமான். వారే మన తండ్రి అయి ఉంటున్నారు. அவர்தான் நம்முடைய தகப்பனாய் వారికే இருக்கிறார். మన కుమారులము కుమార్తెలమై ఉన్నాం. அவருக்கே குமாரராய் குமார்த்தியாய் ప్రియమైన இருக்கிறோம். దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, எத்தனை பேர்
தேவ ஆவியினால் நடத்தப்படுவார்களோ వారందరూ ఆయన కుమారులయ్యుందురు. அவர்கள் எல்லோரும் தேவ பிள்ளைகளாயிருப்பார்கள். వారందరూ ఆయన కుమార్తెలయ్యుందురు. அவர்கள் எல்லோரும் அவருடைய కనుక குமாரத்திகளாயிருப்பார்கள். దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం పిలవబడాలి. தேவனுடைய குமாரராய் குமார்த்தியாய் அழைக்கப்பட ఆయన வேண்டும். కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దబడాలి. அவருடைய குமாரராய் குமார்த்தியாய் நாம் மாற்றப்பட வேண்டும். అందుకొరకే మనం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. அதற்காகவே தேவ ஆவியினால் நாம் நடத்தப்பட దేవుని ఆత్మ வேண்டும். చేత నడిపించబడిన వారందరూ தேவ ஆவியினால் நடத்தப்படுகிறவர்கள் எல்லோரும் ఆయన కుమారులు కుమార్తెలుగా మార్చబడతారు. அவருடைய குமாரராக குமார்த்திகளாய் ప్రియమైన மாற்றப்படுவார்கள். దేవుని విడలారా, பிரியமான தேவ ஜனமே, దేవుని యొక్క రాజ్యములో தேவனுடைய ராஜ்யத்தில் ఆయన కుమారులు ఆయన కుమార్తెలు కనబడుదురు. அவருடைய குமாரரும் குமார்த்திகளும் వారు காணப்படுவார்கள். పరలోకపు తండ్రిని నిత్యము కొనియాడుదురు. அவர் பரலோகத்தின் தேவனை நித்தமும் వారు துதிப்பார்கள். ప్రభుని కొనియాడుతూ ఆయన స్తుతించి ఆయన మహిమపరుస్తారు. நித்தமும் அவரை ஆராதித்து துதித்துக் కనుక கொண்டிருப்பார்கள். ప్రభు ఆయన కుమారుల కొరకు కుమార్తెల కొరకు రాబోతున్నాడు. தேவன் அவருடைய குமாரருக்காக குமார்த்திக்காய் ఆయన வரப்போகிறார். కుమారులను ఆయన కుమార్తెలను ఆయన తీసుకుని వెళ్ళుట కొరకు రాబోతున్నాడు. அவருடைய குமாரரையும் குமார்த்திலும் கொண்டு போவதற்கு அவர் కనుక வரப்போகிறார். మనం విడుదల పొంది ఉండాలి. ஆகவே நாம் விடுதலை ஆக்கப்பட మన வேண்டும். ప్రభు కొరకై కనిపెట్టుకొని ఉండాలి. நம்முடைய ஆண்டவருக்காக எதிர்நோக்கி இருக்க வேண்டும். యేసు వచ్చినప్పుడు ఒక రెప్ప పాటున మనం రూపాంతరం చెందాలి. இயேசு வரும்போது நொடி பொழுதிலே ரூபாந்தரம் அடைய வேண்டும். యేసుతో కూడా మనం ఎత్తబడాలి. இயேசுவோடு கூட நாம் எடுத்துக் கொள்ளப்பட యేసయ్యతో வேண்டும். కూడా యుగ యుగాలుగా మనం ఉండాలి. இயேசுவோடு கூட சதா காலம் நாம் இருக்க ఆయన வேண்டும். బిడ్డలందరూ ఆయనతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. அவருடைய பிள்ளைகள் எல்லோரும் அவரோடு இருக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். ఆయనతో ఉండాలని వారి కొరకు ఆయన స్థలం సిద్ధపరుస్తున్నారు. அவரோடு இருக்க வேண்டும் என்று அவர் இடத்தை ஆயத்தமாக்கி నేను వచ్చి கொண்டிருக்கிறார். మిమ్మల్ని తీసుకొని వెళతాను. நான் வந்து உங்களை கூட்டிக் கொண்டு போவேன். నేనుండు చోటున మీరును ఉండులాగున. நான் இருக்கும் இடத்தில் நீங்களும் இருக்கும்படியாக. ఆయన ఎక్కడైతే ఉంటాడో அவர் எங்கே இருக்கிறாரோ ఆయన బిడ్డలు కూడా అక్కడ ఉండాలని కోరుకుంటున్నారు. அவருடைய ஜனங்களும் அங்கே இருக்க வேண்டும். కనుక మనం ప్రభుతో ఉండబోతున్నాం. ஆகவே நாம் தேவனோடு இருக்க போகிறோம். యేసయ్యతో మనం ఉండబోతున్నాం. இயேசுவோடு இருக்க ఆ போகிறோம். సమయం ఆసన్నమై ఉన్నది. அந்த நேரம் அதிசீக்கிரமா இருக்கிறது. సమాజ మందిరంలో ఉన్న అధికారితో ఇక సంబంధం లేదు. ஜெப ஆலய தலைவனோடு நமக்கு சம்பந்தம் అది கிடையாது. కట్లు విప్పిన యేసు ప్రభుతోనే ఆమెకి సంబంధం. கட்டவிழ்த்த தேவனோடு அவருக்கு சம்பந்தம் உண்டு. కనుక మనందరి కట్లు ప్రభు విప్పి ఉన్నాడు. நம்முடைய கட்டுகளை தேவன் உடைத்திருக்கிறார். మనందరం ఇక యేసయ్యకే సొంతం. நாம் அனைவரும் இயேசுவுக்கு சொந்தமாக యేసు இருக்கிறோம். ప్రభువే మనకు సొంతమైనవాడు. இயேசுவே நமக்கு சொந்தமாக இருக்கிறார். ఆయన కొరకే మనం కనిపెట్టుకోవాలి. அவருக்காகவே நாம் காத்துக் ఆయన கொண்டிருக்கிறோம். కొరకే మనం జీవించాలి. அவருக்காகவே நாம் ஜீவிக்க మన வேண்டும். ప్రభు శీఘ్రముగా రాబోతున్నాడు. நம்முடைய ఆண்டவர் சீக்கிரமாய் ఒక வரப்போகிறார். రెప్పపాటున రూపాంతరం చెంది యేసుని ఎదుర్కొనబోతున్నాం. நொடி பொழுதிலே மறுரூபமாக போகிறோம். ఆగా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉందముగా. ஆகவே நித்தமும் இயேசுவோடு நாம் இருப்போமாக. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. అందరూ అలాగే త్వరగా మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. எல்லோரும் முழங்கால் படியிட்டு ஒரு சிறிய ஜெபத்தை செய்து கொள்ளலாம்.